హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో 21 జనవరి 2021లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎగ్జామ్లో అర్థమెటిక్ నుంచి 30 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో క్వశ్చన్ నెంబర్ 1. A alone can complete 2/5 of the task in 12 days, while B alone can complete 3/4 of the task in 25 days. In how many days can they complete the task if they would work together? So ఈ ప్రాబ్లంలో మనకి 2/5 of the వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు ఏ అనే వ్యక్తి. 3/4 of the వర్క్ని 25 డేస్లో కంప్లీట్ చేస్తాడు బి అనే వ్యక్తి. అసలు ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఒక వర్క్ని 1/3 అంటే 1/3 ఆఫ్ ద వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తే, ఏ ఒక 1/3 ఆఫ్ ద వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 1/3 10 డేస్ కాబట్టి కంప్లీట్ 1 వర్క్ 3 × 10 30. సో ఇది మనకి చాలామంది నార్మల్గా చేస్తారు. కానీ మీరు దాంట్లో గమనించాల్సింది ఏంటంటే 1/3ని మనం ఇన్వర్ట్ చేసి మల్టిప్లై చేసాం, అంటే రివర్స్ రెసిప్రోకల్ రాసి మల్టిప్లై చేసాం. అదే మెథడ్ ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ 2/5 ఆఫ్ ద వర్క్ 12 డేస్ అయితే కంప్లీట్ 1 వర్క్ 12 × 5/2. సో 2 1s are 2 6s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డేస్. ఓకేనా? నెక్స్ట్ బి అదే వర్క్ని 3/4 ఆఫ్ ద డేలో 25 డేస్లో చేస్తే కంప్లీట్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు? అగైన్ సేమ్ 25 × 4/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 100/3 డేస్. ఓకేనా? సో ఇక్కడ ఏకేమో 30 డేస్ వచ్చింది, బీకేమో 100/3 డేస్ వచ్చింది. సో దీనికి మనం ఎల్సిఎం ఏ విధంగా చేస్తాం? ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఏ విధంగా చేస్తామంటే చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? రెండింటికి కామన్గా మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాగా అంటే ఇటు మనకి 100తో డివిజిబుల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎల్సిఎం ఏ నెంబర్ తీసుకున్నా 100/3తో డివైడ్ అవ్వాలి కదా. సో ఎలాగో కింద ఫ్రాక్షన్ ఉంది కాబట్టి చూడండి, ఎప్పుడైనా కింద మనకు ఫ్రాక్షన్ ఉంటే ఇలాగా, సో అది రివర్స్ అవుతుంది. సో A × C/B అంటే ఎనీవే మనకి ఈ ప్లేస్లో ఉన్న దాంతో మనకి డివైడ్ అవ్వాలి. అంటే ఇక్కడ 100తోనూ డివైడ్ అవ్వాలి, అలాగే మనకి 30తోనూ డివైడ్ అవ్వాలి. సో 100కి 30కి మనం ఎల్సిఎం తీసుకోవాలి. 100కి 30కి ఎల్సిఎం తీసుకోవాలి. సో మనకి ఇప్పుడు 100కి 30కి ఎల్సిఎం ఏంటి? 300. సో ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, సో మనకి ఇప్పుడు 300 ఎల్సిఎం అయితే 30 × 10 300, అండ్ ఇప్పుడు 300ని 100/3తో డివైడ్ చేస్తే 300 × 3/100. సో 900/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 × 9 టైమ్స్. సో మనకి ఏం అడిగారు? ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? ఏ ఎఫిషియన్సీ ఎంత? 10 యూనిట్స్ పర్ డే. బి ఎఫిషియన్సీ ఎంత? 9 యూనిట్స్ పర్ డే. సో రెండు కలిపితే 19 యూనిట్స్. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 300/19 యూనిట్స్ పర్ డే. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. సో క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. మనకి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఇన్వర్స్ చేసి మల్టిప్లై చేస్తే 1 వర్క్ ఎన్ని డేస్లో చేస్తారో వస్తుంది. అలాగే మనకి ఫ్రాక్షన్లో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది కదా. ఇక్కడ 100కి 30కి చేసినట్టు 100 ప్లస్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఇంకో నెంబర్కి చేస్తాం మనం. ఇది మనకి ఈజీ ప్రాసెస్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 మనకి జిఎస్. క్వశ్చన్ నెంబర్ 3. There are 40 persons in a palace. If every person shake hand with every other person, what will be the total number of shake hands? సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది? 40. సో ఈ క్వశ్చన్లో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే, ఇలా ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే 2 మెంబర్స్ కావాలి. అంటే ఒక షేక్ హ్యాండ్కి 2 మెంబర్స్ కావాలి. అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పర్సన్తో షేక్ హ్యాండ్ ఇస్తాడు.
మళ్ళీ అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పర్సన్తో షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలాగా ఇద్దరు కలిపితేనే ఒక షేక్ హ్యాండ్ అవుతుంది. టోటల్ ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్. సో 2 హ్యాండ్స్ అంటే 2 పర్సన్స్. ఒక షేక్ హ్యాండ్కి 2 పర్సన్స్ కావాలి. అలాగా 40లో ఎన్ని కాంబినేషన్స్ అవుతాయని అడుగుతున్నారు అనమాట. సో సింపుల్గా 40C2. ఈ ప్రాబ్లం కొంచెం ఫేమస్ ప్రాబ్లం, చాలా ఎగ్జామ్స్లో అడిగారు అంటే చాలా డిఫరెంట్గా కూడా అడుగుతారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గేమ్స్ ఆడతారు, ఇద్దరు కలిపి గేమ్ ఆడతారు, చెస్ గేమ్ ఆడతారు, ఎలాగైనా అడగవచ్చు. అడిగినప్పుడు 30 ఇస్తే 30C2, 40 ఇస్తే 40C2. సో మనకి ఫార్ములా తెలుసు కదా, 40 × 39/2 × 1. నార్మల్గా ఫార్ములా అయితే NCR = n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఎలా రాసుకోవచ్చు అంటే, కింద మనకి r ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉందో అన్ని నెంబర్స్ మాత్రమే పైన రాసుకోవచ్చు. అంటే కింద 3 ఉంటే 40 × 39 × 38 అని రాసుకోవచ్చు. బై r ప్లేస్ లేదుంటే దాని ఫ్యాక్టోరియల్. ఒకవేళ ఇదే కనుక మనకి 40C4 ఉందనుకోండి, 40 × 39 × 38 × 37/4 × 3 × 1 అలా రాసుకోవచ్చు. ఓకేనా? సో NCR అనేది మొత్తం ఇలా రాసుకోవచ్చు, మనకి ఈజీగా అయిపోద్ది. సో 2 1s are 2 20s are. సో 39 2s are 78, 0. Option 1 is the solution. Okay, right. Next question number 5. The LCM of two numbers is 721 and the numbers are in the ratio 1:7. What is the sum of the numbers? సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే, రేషియో ఎంత ఉంది? 1:7 ఉంది. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 8 పార్ట్స్. సో ఏ నెంబర్ అయితే ఫస్ట్ 8తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ ఒకటే నెంబర్ ఉంటే కనుక ఈజీగా అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ 8తో డివైడ్ అయ్యి ఏమున్నాయి మనకి? 824 మనకి 8తో డివైడ్ అవుతుంది, ఇది అవ్వదు. 728 అవుతుంది, ఇది అవ్వదు. ఇది మనకి 8 1s are 8, 0, 8 3s are 24, 8 9s are 72, 1, 91 టైమ్స్ అవుతుంది. సో దీంట్లో 1 పార్ట్ ఎంత? 103. ఇక్కడ 1 పార్ట్ ఎంత? 91. అంటే 7 పార్ట్స్ ఎంత అవుద్ది? 721 అవుతుంది. ఇక్కడ 7 పార్ట్స్ ఎంత అవుద్ది? 637 అవుద్ది. సో 2 నెంబర్స్ ఏమవ్వచ్చు? ఎయిదర్ 103 721 అని అవ్వచ్చు, లేదంటే 91 637 అవ్వచ్చు. ఈ నెంబర్స్ చూస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు ఏ నెంబర్ మనకి కావాల్సిన నెంబరు. 103 అండ్ 721 నెంబర్స్కి LCM మనకి 721 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? ఇలా ఈజీగా చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 క్యూబ్స్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ అంటే 64:1331. 64 అంటే 4 క్యూబ్, 4 4s are 16, 16 4s are 64. నెక్స్ట్ 1331 అంటే 11 క్యూబ్. అంటే ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇంకొక సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏమవుతున్నాయి మనకి? 4 11 అవుతున్నాయి. సేమ్ మనకి ఇదే క్యూబ్స్కి ఎలా అడిగారు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ టోటల్ సర్ఫేస్ ఏరియాస్ అంటే 6a² 6a². సో ఒకదానికి 6 × 4² 6 × 11². 4 4s are 16, 16 6s are 96. అలాగే మనకి 6 క్యాన్సిల్ అయిపోద్ది, మనం సరిగ్గా డైరెక్ట్గా రాసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ 4 4s are 16, 11 11s are 121. 16:121. ఓకేనా? సో ఈజీ ప్రాబ్లమ్సే ఉంటాయి, ఇలా ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ రీసెంట్ నోటిఫికేషన్ అడిగిన పేపర్ ఇది, ఎప్పుడు 10 years బ్యాక్ పేపర్ కాదు, రీసెంట్గా అడిగిన పేపరే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్ అంటే మనం సింబల్స్ ఇంటర్చేంజ్ చేయాలి, ప్లస్ బదులు మైనస్ తీసుకోవాలి. డివైడెడ్ బై మీన్స్ ఎడిషన్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్, ఇంటూ మీన్స్ డివిజన్. ఇక్కడ ఎలాగైతే చెప్పారో అదే విధంగా తీసుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 15 డివైడెడ్ బై 5 + 8? సో
సో 15 డివైడెడ్ బై 5 ప్లస్ 8ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 15 డివైడెడ్ బై అంటే ఏంటి ఎడిషన్ ప్లస్ అండ్ 5 ప్లస్ అంటే ఏంటి మనకి సబ్ట్రాక్షన్ -8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనకి బ్రాకెట్లో ఏదైతే ఉందో అదే మనం సాల్వ్ చేస్తాం. సో 15 ప్లస్ -3 సో బ్రాకెట్ ఉంది కాబట్టి ఆఫ్ మనకి బాడ్మాస్ రూల్లో ఓ అంటే ఆఫ్ అనమాట. సో బ్రాకెట్ దాన్ని మనం మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. సో 15 - 3 ఈజ్ ఈక్వల్ టు 12. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. రైట్, నెక్స్ట్ 10th, 11th, 12th, 13th GS క్వశ్చన్స్. 14th క్వశ్చన్. If plus means subtraction, same concept. Divided by means addition, minus means multiplication, into means division. Then what is the value of 8 plus 2 minus 19 minus 4 plus 27 into 3? ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డీకోడ్ చేద్దాం. అంటే మనకి ఇచ్చిన దాని విధంగా చేంజ్ చేసుకుందాం అనమాట. 8 plus 2 minus 19 minus 4 plus 27 into 3. సో చేంజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. 8 ప్లస్ అంటే సబ్ట్రాక్షన్ -2 మైనస్ అంటే మల్టిప్లికేషన్ 19 మైనస్ అంటే రాయాలి మల్టిప్లికేషన్ ఇంటూ నెక్స్ట్ 4 ప్లస్ అంటే సబ్ట్రాక్షన్ 27 మల్టిప్లికేషన్ అంటే డివిజన్ 3. ఇప్పుడు మనం దేనికి దానికి సపరేట్గా బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి దేనికి దానికి సపరేట్గా చేసుకోవచ్చు. ఓకేనా. ఆ బ్రాకెట్స్లో ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి. సో బ్రాకెట్ ఫస్ట్, సో ఏ బ్రాకెట్కి ఆ బ్రాకెట్ సపరేట్ చేస్తాం అండ్ ఆ బ్రాకెట్స్లో ఫస్ట్ డివిజన్, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత ఎడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా. సో మనకి ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఒక సబ్ట్రాక్షన్ ఉంది, ఒక మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి. సో 8 minus 19 2s are 38. సో ఇంటూ తర్వాత మనకి ఈ బ్రాకెట్లో 4 minus 27/3 అంటే 9. సో మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 8 minus 38 -30 ఇంటూ 4 minus 5 -5. సో -30 ఇంటూ -5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 35 are 150. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. జస్ట్ మనం ప్రాసెస్ నీట్గా ఫాలో అయితే చాలు, ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది మీకు. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో మీకు ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉపయోగించుకొని చేయడానికి ట్రై చేయండి. లేట్ అయితే కనుక కష్టం అవుతుంటే కనుక ఎలాగ వదిలేస్తారు, అది వేరే విషయం. బట్ బేసిక్ నాలెడ్జ్ పెట్టి చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దీంట్లో బేసిక్ నాలెడ్జ్ ఏముంది, ఇక్కడ tan అంటే 3/4 అని ఇచ్చాడు. కాస్ సైన్ ఉంది. మనకి tan రావాలంటే ఏం చేయాలి, నార్మల్గా sin/cos చేస్తే మనకి tan వస్తుంది. ఇక్కడ కాస్ ఉంది, సైన్ ఉంది. ఒకవేళ మనం పైన కింద అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో మనం కాస్తో డివైడ్ చేస్తే మనకి tan వచ్చే ఛాన్స్ ఉంది కదా. అంతే సింపుల్. జస్ట్ జనరల్గా నార్మల్గా ఆలోచించండి, మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు అలాంటి క్వశ్చన్సే ఇస్తారు. ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి ఇవ్వరు. ఇంటర్లో ఉన్నట్టు IIT JEE లాగా పెద్ద క్వశ్చన్స్ ఇవ్వరు. ఓకే. సో ఇక్కడ మనం రాసుకుందాం cos A మైనస్ sin A బై cos A ప్లస్ sin A దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రెండిటికి cos A మైనస్ sin A బై cos A ప్లస్ sin A బై cos A. సో ఎందుకు న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో cos A చేశాను అంటే ఎలాగో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అది యాడ్ చేసినా చేయకపోయినా కానీ మనకి సొల్యూషన్ మారేది లేదు, లేదంటే మధ్యలో మిస్టేక్ వచ్చేది లేదు. ఓకే. సో ఇప్పుడు కాసు క్యాన్సిల్ అవుతాయి. అంటే 1 మైనస్ tan A బై 1 ప్లస్ tan A. సో నెక్స్ట్ ఏం చేస్తాం, 1 మైనస్ 3/4 బై 1 ప్లస్ 3/4. సో ఫ్రాక్షన్ ఉంది, ఎలా ఎల్సిఎం చేయాలో మీకు తెలుసు, ఎలా రాసుకోవాలో తెలుసు. సో 4 1s are 4,
4 minus 3 అంత 1, 1/4. 1/4 by next మళ్ళీ 4 1s are 4, 4 plus 3 7, 7/4. సో డినామినేటర్ 2 క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్గా 1/7 is the solution. ఆప్షన్ 3 is the solution. ఓకేనా? బేసిక్ నాలెడ్జ్, ఓకేనా? బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేయండి. చిన్న ఫార్ములాస్, ఓకేనా? చిన్న వాల్యూస్ ఇవన్నీ నేర్చుకోండి. బేసిక్ అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ లాంటిది ఇచ్చారు, కొంచెం కాంప్లికేటెడ్ ఇచ్చారు అంతే. కాంప్లికేటెడ్ అంటే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, ఈజీ అనేది కూడా చూడండి. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. దీంట్లో మనకి సింబల్స్ చేంజ్ చేసేది ఏమి లేదు, యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. డైరెక్ట్గా రాసుకోవడమే మెయిన్వి మనం చేంజ్ చేసుకొని రాద్దాం. 32/4 అంటే 8 minus 5 into 8/3 డివైడెడ్ బై కాబట్టి by 3 రాసేసా. సో by 5 into 3 15 minus బ్రాకెట్లో 6 plus 3 9. బ్రాకెట్ లోపల చేసుకున్నా, పైన దేనికి దాన్ని సపరేట్ డివైడెడ్ బై చేశాను, ఇటువైపు ఇంటూ చేసేసాను. ఓకే సో ఈజ్ ఈక్వల్ టు 8 minus 40/3 by 15 minus 9 అంతా 15 minus 9 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 3s are 24 minus 40/3/6. దట్ ఈజ్ ఈక్వల్ టు minus 16/3 కిందకు వస్తే 3 6s are 18. సో 2 8s are 2 9s are దట్ ఈజ్ ఈక్వల్ టు minus 8/9. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా చేయొచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ప్రెజెంట్ మనం 3 క్వశ్చన్స్ వేసాం. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈజీ టాపిక్కే అంటే 3 ఇస్తే 3 రైట్ పెట్టేయచ్చు, 2 ఇస్తే 2కి 2 రైట్ పెట్టేయచ్చు. ఇలాంటి టాపిక్స్ అస్సలు మీరు మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. సెలెక్ట్ ద ఆప్షన్. ఇలా చూస్తేనే మనకు అర్థమైపోవాలి అది మనకి అనాలజీ క్వశ్చన్ అని చెప్పి. సో 2:32 ప్రపోర్షనల్ టు 4:2 అంటే ఈ 2కి 32 ఏ విధంగా వచ్చిందో 4కి అదే విధంగా రావాలి. సో చూడండి 2 పవర్ 5. సో 2 పవర్ 5. నెక్స్ట్ 4 పవర్ 5. సో 4 పవర్ 5 అంటే 1024. ఆప్షన్ 2 is the solution. Next question number 23. If 0.75:x proportion to 25:8 ఒకవేళ ఇలా ఇస్తే మనం ఎలా చేయాలి అయితే దానికి ఒక స్మాల్ ట్రిక్ ఉంటుంది, అది కూడా కాన్సెప్ట్ అని పిలుస్తాం మనం. ఓకేనా? ఇలా ఇస్తే ఏం చేయాలి, మనకి రేషియోస్ ప్రపోర్షన్స్లో ప్రపోర్షన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి, A:B:C:D ABCD అనేవి ప్రపోర్షన్లో ఉంటే అవి దేన్ని సాటిస్ఫై చేయాలి, BC = ADని సాటిస్ఫై చేయాలి. సో సేమ్ అదే ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఈ 2 మల్టిప్లై చేస్తాం, ఈ 2 మల్టిప్లై చేస్తాం అంటే 0.75 × 8 = 25x. సో x = 0.75 × 8 = 6. సో 6/25. ఆప్షన్ 4. 6 ఎలా వచ్చింది అని మీకు డౌట్ వస్తే చెప్తున్నా. 6 సో 8 ఇంటూ 0.75 అంటే ఏంటి, 3/4th పార్ట్. 3/4. 4 1s are 4 2s are దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇలాంటి చిన్న మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలండి. ఓకేనా? క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఎక్కడన్నా ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు కొంచెం పేషెన్స్గా వింటే మీరు ఇలాంటి మీకు స్ట్రైక్ అవుతాయి. ఇలా చిన్న కాడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఇప్పుడు దాన్ని 0.75 × 8 చేశారంటే మాత్రం మీకు ఇంకా టైం వేస్ట్ అయిపోయినట్టే. ఇలాగా మీకు చిన్న ఐడియాస్ రావాలి, క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి సొల్యూషన్స్ వీడియోస్ మళ్ళీ వినాలి, అప్పుడే మీకు వస్తాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ -3 × √196 + √x = 8 × 3 - 2. మ్యాథమెటికల్ ఆపరేషన్ లాంటిదే ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇది సింప్లిఫికేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం దీన్ని. ఓకేనా? సో -3 × √196 అంటే 14 + √x =
8 3s are 24 minus 2. Minus 3 into 14, 3 14s are 42. అంటే minus 42 plus root x is equal to 22. సో root x is equal to minus 42 ఇటువైపుకి వస్తే plus 42 అవుతుంది. సో 64. That implies x is equal to 64 square. ఇక్కడ ఆప్షన్స్ అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే రైట్ ఆన్సర్ పెట్టేస్తారు. ఒకవేళ కనుక 8 ఉంటే కొంతమంది 8 పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రూట్ ఎక్స్ 64 అనగానే ఇంకా 8 స్క్వేర్ అనుకొని చెప్పి స్క్వేర్ రూట్కి వెళ్ళిపోతారు, ఫ్లోలో పెట్టేస్తారు. ఓకేనా? సో ఇలాంటి ఎగ్జామ్ చూడండి, మనకి ఒరిజినల్ ఎగ్జామే అంత కన్ఫ్యూజ్డ్గా ఇవ్వలేదు, డైరెక్ట్గా మీకు సొల్యూషన్ వచ్చేలానే ఇచ్చాడు. ఓకే, సో 64 స్క్వేర్ అంటే మనకి 4096. ఇది ఎలా వచ్చింది అంటే కొంచెం ఫాస్ట్గా చేసే ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే ఉంది. డైరెక్ట్గా 64 into 64 రాసుకోండి. 4 4s are అంతా 16. 1 క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు డిజిట్స్ మల్టిప్లై చేయండి. 6 4s are 24. ఆ 24 into 2 చేయాలి, అంటే 6 into 4 చేయాలి, into 2 కూడా చేయాలి. సో 6 4s are 24, 24 2s are 48. 48 plus 1 అంతా 49. 4 క్యారీ ఫార్వర్డ్ చేసుకొని 9 రాసుకున్నాం. మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6 6s are 36 plus 4 40. సో 4096. స్క్వేర్స్ కనిపెట్టడానికి ఏ నెంబర్కి ఇదే విధంగా చేస్తాం. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసి ఇంటూ 2 చేసి రాసుకుంటాం, నెక్స్ట్ ఇటువైపున రెండు మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో మన దగ్గర స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే మల్టిప్లికేషన్ టెక్నిక్స్ ఏంటి, ఓకేనా? సో కొన్ని టెక్నిక్స్, కొన్ని ఫాస్ట్గా చేసే ప్రాసెస్లు సంబంధించి ఒక 3 వీడియోస్ చేశాను కంప్లీట్గా. ఓకే, వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి 3 వీడియోస్ చేశాను. ఆ 3 వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. సో దాన్ని బట్టి మీకు క్యాలిక్యులేషన్ కొంచెం అర్థమవుతుంది మీకు ఈజీగా. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. హౌ మెనీ స్టార్స్ ఆర్ బోత్ టైర్స్ అండ్ పెన్? ఇక్కడ స్టార్స్ ఉండాలి, అది టైర్ అవ్వాలి, పెన్ను కూడా అవ్వాలి. అంటే ఇలాగా మూడిటికి కామన్గా ఉండేది మనకు కావాలి. ఇక్కడ టైర్, స్టారు, పెన్ అని 3 ఇచ్చారు. ఇక్కడ సర్కిల్ పార్ట్లోను, స్క్వేర్ పార్ట్లోను, ట్రయాంగిల్లోను మూడిట్లోనూ కామన్గా ఉన్నది ఏంటంటే మనకి 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకే, సో నెక్స్ట్ 26th, 27th, 28th GS క్వశ్చన్స్. 29th క్వశ్చన్. ఇన్ ద వర్క్ విబ్జిఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, మేబీ వర్డ్ అయి ఉంటుంది. ఇన్ ద వర్డ్ విబ్జిఆర్ which of the following 2 consecutive letters have the least difference between them in term? అంటే మనకి ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నప్పుడు ఏ 2 లెటర్స్ మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంది అని అడుగుతున్నారు. సో ఒక్కసారి మనం నోట్ చేసుకుని ట్రై చేద్దాం. సో విబ్జిఆర్, విబ్జిఆర్. సో నెంబర్స్ రాసుకుంటే 22, 9, 2, 7, 25, 15, 18. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి? 22 - 9 13 డిఫరెన్స్, ఇక్కడ 7 డిఫరెన్స్, ఇక్కడ 5 డిఫరెన్స్, ఇక్కడ 18 డిఫరెన్స్, ఇక్కడ 10 డిఫరెన్స్, 15 కాబట్టి ఇక్కడ 3 డిఫరెన్స్. అన్నిటిలో తక్కువ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఓకి ఆర్కి మిడిల్లో ఉంది కాబట్టి ఓ అండ్ ఆర్. వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది, అంటే ఏ కాన్సెప్ట్ కింద రాదు. సో ఫార్మాలిటీగా అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 32. A11 ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. D8, G5 ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నెంబర్స్ని బట్టి అయినా చేయొచ్చు, అలాగే లెటర్స్ని బట్టి అయినా చేయొచ్చు. సో మనకి నెంబర్స్ నుంచి ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నెంబర్స్ ద్వారా వెళ్దాం. సో 11 - 3 = 8, 8 - 3 = 5, 5 - 3 = 2. సో 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నార్మల్గా మనం నెంబర్ ద్వారా వెళ్తే ఫాస్ట్గా అయిపోద్ది అనుకున్నాం, కానీ అవ్వలేదు. సో లెటర్ కూడా ట్రై చేయాలి. సో లెటర్ ఏ అంటే 1, 1 + 3 D 4 వచ్చింది. మళ్ళీ D + 3 7 G వచ్చింది. మళ్ళీ G + 3 అంటే 7 + 3 మనకి 10 J రావాలి. సో J2 ఎక్కడ ఉంటే అదే మనకి సొల్యూషన్. ఓకేనా? కొన్నిసార్లు ఫస్ట్ లెటర్ చేస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే ఒక్క లెటర్ మాత్రం విజిబుల్గా ఉంటుంది ఆప్షన్స్లో మనకు కావాల్సింది, అలా పెట్టచ్చు. కొన్నిటికి నెంబర్స్ ఉంటాయి, కానీ దీంతో మన లెటర్ ద్వారా చేసినా 2 ఆప్షన్స్ ఉన్నాయి, నెంబర్ ద్వారా చేసినా 3 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా చేయాల్సిందే. పెద్ద క్వశ్చన్ ఏం కాదు కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు మనకి, మ్యాక్సిమం ఒక 20 సెకండ్స్ అంతే. ఓకే
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ హూజ్ సైడ్స్ ఆర్ 25 centimeters అండ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ 14 centimeters? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు డయాగ్రామ్ గీసుకుంటే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ రాంబస్ అడిగారు. సో రాంబస్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి వన్ ఆఫ్ ద సైడ్ ఏమని ఇచ్చాడు, ఇది 25, ఇది మనకి 25 అంటే అన్ని మనకి 25 అండ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ 14 centimeters. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్నల్ నేను 14 అనుకుందాం. ఓకేనా. మనకేం కావాలి ఇప్పుడు, ఈ డయాగ్నల్ కూడా కావాలి. 14 అయితే మనకి హారిజంటల్ డయాగ్నల్ కూడా కావాలి. సో ఇప్పుడు డయాగ్నల్స్ ఇలా డ్రా చేస్తే మొత్తం 14 అయితే ఇది 7 ఇది 7 ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, ఇది 7 వాల్యూ తీసుకొని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి హైపోటెనస్ ఫార్ములా ఉపయోగించి చేస్తాం. అంటే హైపోటెనస్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 minus 49, that is equal to 576. X square is equal to x is equal to 24. సో x వాల్యూ ఎంత వచ్చింది, 24 వచ్చింది. అంటే ఇది మనకి 24, అప్పుడు ఇది కూడా 24. సో డయాగ్నల్ 1 ఎంత అవుతుంది, 14 అయితే డయాగ్నల్ 2 ఎంత అవుతుంది, 48 అవుతుంది. ఓకేనా. డయాగ్రామ్ గీసుకున్నప్పుడే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తారు. డయాగ్రామ్ పెద్ద టైం పట్టదు, 2 seconds కూడా పట్టదు. లేదంటే మీరు నార్మల్గా ఫ్లో చేసేస్తే ఫస్ట్ 7 తీసుకొని చేస్తారేమో, తర్వాత ఇక్కడ మనకి నార్మల్గా 24 ఇచ్చినప్పుడు 24 పెట్టేస్తారు డి బదులు. ఎందుకంటే మనకి వాల్యూ 14 దగ్గరలో ఉంది కాబట్టి. సో మనకి సొల్యూషన్ రాదు, కన్ఫ్యూజ్ అయిపోతే వదిలేస్తారు. తెలుసుకుంటే మళ్ళీ కరెక్షన్ చేసుకొని చేస్తారు, అది వేరే ప్రాసెస్. బట్ స్టార్టింగ్లోనే మనకి మిస్టేక్ అవ్వకూడదంటే ఇలాంటి ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలి. సో మనకి ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా ½ ఇంటూ d1 ఇంటూ d2, దట్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 14 ఇంటూ 48. 2 1s are 2 7s are 7 into 48 is equal to 336 is the solution. 336 centimeter square. Next question number 34. 34 GS question, 35th one. What is the value of square root of 1.21 into 0.9 by 1.1 into 0.11? ఇక్కడ మనకి డెసిమల్స్లో ఉన్నవన్నీ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 by 100 into 9 by 10 by 1.1 by 10 అంటే 11 by 10, 1.1 కాదు 11 by 10 into 11 by 100. ఎందుకంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ డబుల్ డిజిట్ ఉంది. ఇక్కడ చూడండి 100 డినామినేటర్లో క్యాన్సిల్, 10 క్యాన్సిల్. ఇప్పుడు రాసుకుంటే 121 into 9 by 11 into 11. సో 11 into 11 అంతా 121. 121 క్యాన్సిల్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 is equal to 3. చూడండి అంత ఈజీ క్వశ్చన్ ఇచ్చాడో. మనకి చూడడానికి మాత్రం పాయింట్స్ ఉన్నాయి, డెసిమల్స్ పాయింట్స్ ఉన్నాయి, స్క్వేర్ రూట్ ఉంది, మొత్తం 4 డెసిమల్సే ఉన్నాయి. చూడడానికి కాంప్లికేటెడ్గా ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. పాయింట్ ఆఫ్ వ్యూ మోడల్. పాయింటింగ్ టు ఏ బాయ్, ఒక బాయ్ పాయింట్ చేస్తూ సోహన్ సెడ్, అంటే సోహన్ ఈ విధంగా అన్నాడు. ఒక బాయ్ పాయింట్ అవుట్ చేస్తూ సోహన్ ఈ విధంగా అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే సోహన్ సైడ్ నుంచి మనం రావాలి, అంటే మై అని ఎక్కడైతే ఉంటుందో దాని సైడ్ నుంచి మనం రావాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు సోహన్ ఏం చెప్తున్నాడు, హీ ఈజ్ ద సన్ ఆఫ్ రాజ్. ఆ బాయ్ రాజ్ యొక్క సన్ను. ఓకే, ఇప్పుడు రాజ్కి సోహన్కి రిలేషన్ ఏంటో మనకు చెప్తారు చూడండి. హూ ఈజ్ మై యంగర్ సిస్టర్స్ ఫాదర్. రాజ్ ఎవరు, మై యంగర్ సిస్టర్స్ ఫాదర్ అంటే సోహన్ యొక్క యంగర్ సిస్టర్ ఫాదర్ అనమాట. సో సోహన్ యొక్క సోహన్ మేల్, యంగర్ సిస్టర్ ఫీమేల్ యొక్క ఫాదర్ మేల్. ఓకేనా. ఇతను ఎవరు ఇప్పుడు, రాజ్. అండ్ ఇప్పుడు ఆ బాయ్ ఎవరు, సన్ ఆఫ్ రాజ్. ఇప్పుడు సన్ ఆఫ్ రాజ్ మళ్ళీ ఎవరు వస్తారు, సోహనే వస్తాడు. బట్ నార్మల్గా ఇంకొక కొడుకు ఉన్నాడు అనుకుందాం, బాయ్ అని రాసుకుందాం ఫార్మాలిటీగా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. హౌ ఈజ్ రాజ్ రిలేటెడ్ టు సోహన్.
సోహన్కి రాజ్యం అవుతాడు, ఫాదర్ అవుతాడు. ఇప్పుడు మనం ఒకవేళ తిరిగి ఆ బాయ్ సోహన్ అనుకున్నా కానీ లేదా వేరే బాయ్ కూడా ఉన్నాడు అనుకున్నా కానీ ఎలా చూసినా మనకి అడిగింది ఏంటి, సోహన్కి రాజ్కి రిలేషన్ అడిగారు కాబట్టి ఎలా చూసినా మనకి ఫాదర్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. If A, B and C can complete a task alone in 15 days, 20 days, 25 days, then how many days they can complete the same task if they work together? సేమ్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడిగారో ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగారు. అక్కడ 2 members, ఇక్కడ 3 members అంతే. సో A can complete in 15 days, B can complete in 20 days, C can complete in 25 days. 15కి 20కి 25కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 15కి 20కి 25కి ఎల్సిఎం 300. ఒకవేళ మీకు రాకపోతే నార్మల్గా ట్రై చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. 15, 20, 25, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. కింద ఎలాగో మనకి సపరేట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. సో 5 4s are 20, 23s are 60, 65s are 300. ఓకేనా. సో ఇప్పుడు 15 20s are 300, 20 21s are 20, 25s are 100, 25 1s are 25, 25 2s are 50. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా 1 డేకి 20 యూనిట్స్ వర్క్ చేస్తుంది, బి యొక్క ఎఫిషియన్సీ 1 డేకి 15 యూనిట్స్ వర్క్ చేస్తుంది, సి యొక్క ఎఫిషియన్సీ 1 డేకి 12 డేస్ ఎఫిషియన్సీ. సో ముగ్గురు కలిపితే 20 + 15 + 12 47. 1 డేకి ముగ్గురు కలిపి 47 యూనిట్స్ వర్క్ చేస్తే టోటల్ 300 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? టోటల్ వర్క్ బై 1 డే వర్క్. సో 300/47. ఓకేనా. మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేలా కాకుండా డైరెక్ట్గా ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఈజీగా ఉంది. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినా కూడా ఈజీగానే చేయొచ్చు, పెద్ద టైం ఏం పట్టదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. If A is to B is equal to 7:9, B is to C is equal to 1:2, A is to B is to C. మర్జింగ్ రేషియో. మనకి ఇప్పుడు A is to B is to C కావాలి కాబట్టి ఫస్ట్ A is to B రాసుకోండి, తర్వాత B is to C ఇక్కడ B నుంచి మొదలు పెట్టండి 1:12. ఇప్పుడు దీని ఒక ప్రాసెస్లో మనం మల్టిప్లై చేయాలి ఈ విధంగా, ఇలా ఇలా ఇలా. ఓకేనా. సో 7 × 1 7, 9 × 1 9, 9 × 12 108. ఓకే. మర్జింగ్ రేషియో అనేది రేషియో ప్రపోర్షన్స్లో బేసిక్గా చెప్పే ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం మీకు ఇవ్వడం ఈజీగా ఇచ్చినట్టు లెక్క. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. If A/4 is equal to B/5 is equal to C/6, then A is to B is to 6. డైరెక్ట్గా రాయొచ్చు 4:5:6 అని చెప్పి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ. ఒకవేళ 4A is equal to 5B is equal to 6C అని ఇస్తే ఇప్పుడు ఎలా చేస్తాము అంటే మనకి ఏ పార్ట్ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాం. అంటే 5 6 30 ఇక్కడ మిడిల్ పార్ట్ కావాలంటే 4 6 అంటే అది కాకుండా వేరే నెంబర్స్ మల్టిప్లై చేస్తాం 24 ఇప్పుడు C ప్లేస్లో కావాలంటే 5 4 20. ఇలా చేసి క్యాన్సిల్ చేసి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో బట్ ఇక్కడ మాత్రం 4:5:6 ఎందుకు తీసుకున్నాం, ఇలా ఇస్తే ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి డినామినేటర్లో ఇచ్చాడు, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇచ్చాడు. డైరెక్ట్గా ఇస్తే ఇలా తీసుకుంటాం, డినామినేటర్ ఇస్తే అలా తీసుకుంటాం. అలా ఇచ్చినప్పుడు వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే ప్రతి ఒక్కదాన్ని మనం ఏదో ఒక వేరే లెటర్కి ఈక్వల్ చేయాలి. చూడండి, B/5 is equal to K, C/6 is equal to K. So that implies A is equal to 4K, B is equal to 5K, C is equal to 6K. So ఇప్పుడు A is to B is to C is equal to ఏం రాసుకుంటాం మనం 4K is to 5K is to 6K. K క్యాన్సిల్ అయితే 4:5:6. ఇది మనకి నార్మల్ మెథడ్. డైరెక్ట్గా చేయాలంటే కింద మనకి ఏ వాల్యూస్ ఇచ్చారో అవే రేషియోస్ తీసుకుంటాం. ఓకేనా. అదే మనకి ఇలా ఈక్వల్గా ఇస్తే అప్పుడు కూడా మనం ఈక్వల్ టు కేనే చేస్తాం. ఒకవేళ ఎలా ఇచ్చారనుకోండి 4A is equal to K తీసుకుంటాం,
సో ఏ ఈజ్ ఈక్వల్ టు k/4 వస్తుంది. ఓకేనా, k/4, k/5, k/6 వస్తుంది. అప్పుడు మనకి డైరెక్ట్గా మనకి రేషియోలు ఇన్వర్స్లు వస్తున్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకుని మల్టిప్లై చేస్తాం, అందుకని ఇలా వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలాగ మనకి ఫ్రాక్షన్ ఇచ్చి డినామినేటర్లో వాల్యూస్ ఇచ్చి ఈక్వల్ చేస్తే డైరెక్ట్గా రాసుకోవచ్చు. అండ్ మనకు డైరెక్ట్గా నార్మల్గా ఇస్తే కనుక ఆ నెంబర్ కాకుండా మిగతా 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఈ నెంబర్ ప్లేస్లో రాసుకోవాలి. ఇది మనకి ప్రాసెస్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 47. How many years will it take for an amount of 400 to yield 450 as interest at 5% per annum on simple interest? నార్మల్గా ఈ క్వశ్చన్ చూసినప్పుడు ఏమనుకుంటారంటే అందరూ ఈ 400 రూపీస్ ప్రిన్సిపల్ అనుకుంటారు. అందరికీ తెలిసిందే 400 రూపీస్ ప్రిన్సిపల్, కానీ ఈ 450 రూపీస్ని టోటల్ అమౌంట్ అనుకుంటారు. మనకి టోటల్ అమౌంట్ అనుకుంటారు, కానీ ఇది అమౌంట్ కాదు, ఇంట్రెస్ట్. ఓకేనా. సో మనకి 450 టు ఈల్డ్ 450 అనే ఒక చిన్న లైన్ చూసి అది ఇంట్రెస్ట్ అనుకొని, ఐ మీన్ టోటల్ అమౌంట్ అనుకొని 50 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు ఆన్సర్ రాదు. ఓకేనా, మనం ఏమనుకుంటాం, ఆప్షన్స్ మిస్టేక్ ఉన్నాయి అనుకుంటాం. ఓకేనా, కానీ 450 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ అని చెప్పి స్పెషల్గా మెన్షన్ చేశాడు. 450 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత, 450 రూపీస్. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, టైం అంటే ఎన్ని ఇయర్స్కి 400 రూపీస్కి 450 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అని. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఈ ఫార్ములా మనందరికీ బాగా తెలిసిందే. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 450 రూపీస్, ప్రిన్సిపల్ ఎంత 400, టైం మనకి తెలియదు కాబట్టి టీ అనే ఉంచుకుందాం. ఆర్ అంటే 5% బై 100. సో 100 100 4 దగ్గర క్యాన్సిల్ చేస్తే 4 5s are 20. సో టీ ఈజ్ ఈక్వల్ టు 450/20. 0 0 క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 22s are 44, 1 మిగిలింది బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 22.5 ఇయర్స్ పట్టింది. 22.5 అన్న 22.5 అన్న ఒకటే కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. క్వశ్చన్ వైజ్ చిన్న క్వశ్చనే, కానీ అక్కడ జస్ట్ 400 to 450 అనే ఒక చిన్న ఆ స్మాల్ లైన్ చూసి కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్తున్నా క్లియర్గా, అంతే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ చూడండి. sin 48 ప్లస్ థీటా మైనస్ కాస్ 42 మైనస్ థీటా ఇచ్చారు. మీకు నార్మల్గా చెప్పాను కదా, బేసిక్ అంటే ఏంటి, కన్వర్జెన్స్, sin 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా, tan 90 మైనస్ థీటా, ఇలాంటివి కానీ, లేదా కొన్ని ఐడెంటిటీస్ కానీ, లేదా కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా, sin 30, sin 0, sin 60, ఇలా బేసిక్ వాల్యూస్, ఆ బేసిక్ ఐడెంటిటీస్, ఈ బేసిక్ కన్వర్జెన్స్ మీరు నేర్చుకోండి చాలు. ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేసేస్తారు. సో ఇక్కడ చూడండి, sin 48 ప్లస్ థీటా ఉంది, మైనస్ కాస్ 42 మైనస్ థీటా ఉంది. ఓకేనా. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏముంది, 90 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 42. 90 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 42, 90 మైనస్ 42 ఈజ్ ఈక్వల్ 48. సో మనకి జస్ట్ డిఫరెన్స్ 90తో చేస్తే మనకి 48 చేస్తే 42 వస్తుంది, 42 చేస్తే 48 వస్తుంది. నేనేం చేస్తున్నానంటే సైన్ ఇలాగే ఉంచుకొని కాస్ రాసుకుంటున్నా చూడండి. సో ఇప్పుడు కాస్ 42 మైనస్ థీటా ఎలా రాసుకుంటున్నానంటే కాస్ 90 మైనస్ 48 ప్లస్ థీటాగా రాసుకున్నాను. చూడండి, 90 మైనస్ 48 ఎంత, 42, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ థీటా, సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పైన ఉన్నదాన్ని రీప్లేస్ చేస్తా. సైన్ 48 ప్లస్ థీటా మైనస్ కాస్ 90 మైనస్ 48 ప్లస్ థీటా. సో కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సో సైన్ 48 ప్లస్ థీటా మైనస్ కాస్ 90 అంటే సైన్ కదా, సైన్ థీటా ప్లస్లో ఏముంది మనకి 48 ప్లస్ థీటా ఉంది, 48 ప్లస్ థీటా. సో రెండు క్యాన్సిల్ చేస్తే మనకి 0 వస్తుంది. ఇంత చిన్న క్వశ్చన్, కన్వర్జెన్స్ గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోండి, అలాగే వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ మూడు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. చిన్న ఇన్ఫర్మేషన్, అది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53.
వికాస్ టుక్ ఏ లోన్ ఆఫ్ 1200 రూపీస్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చారు. దట్ ఈస్ ఈక్వల్ టు యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి అయితే ఇంట్రెస్ట్ తీసుకున్నాడో అంతే పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. అంటే మనకి 5% ఇంట్రెస్ట్ తీసుకుంటే 5 ఇయర్స్ కట్టాడు, 10% ఇంట్రెస్ట్ తీసుకుంటే 10 ఇయర్స్ కట్టాడు, అలా అనమాట. ఇఫ్ యూ పెయిడ్ 768 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ at the end of the loan period, then what was the rate of interest? ఇచ్చిన ఐటమ్స్ రాసుకుందాం. P ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1200, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు ఎక్స్, టైము తెలియదు ఎక్స్, రెండు మనకి సేమ్ కాబట్టి కట్టిన మొత్తం ఇంట్రెస్ట్ ఎంత 768 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 768, ప్రిన్సిపల్ 1200, టైమ్ ఎక్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ బై 100. సో జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 768/12. 12 1s are 12 6s are 72, 48 మిగిలింది, 12 4s are 48, 64. ఎక్స్ స్క్వేర్ 64 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 8. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. అమాంగ్ ద 4 టర్మ్స్ లిస్టెడ్ దేర్ అలైక్, అంటే నాకు తెలిసి ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు. సెలెక్ట్ ద టర్మ్ దట్ ఈస్ డిఫరెంట్. ఆడ్ వన్ అవుట్ ఉన్న వాటిల్లో డిఫరెంట్గా ఏది ఉంది. మనకి లెటరు నెంబరు రెండు ఇచ్చారు కాబట్టి ఆల్ఫాబెట్ నెంబర్కి నెంబర్ రిలేషన్ ఉందాం చూద్దాం. ఏ అంటే మనకి ఏంటిది 1, 4 ఇచ్చాడు అంటే +3. ఆర్ అంటే 18, 22 ఇచ్చాడు +4. కే అంటే 11, 14 +3 ఇచ్చాడు. పి అంటే 16, 19 +3 ఇచ్చాడు. అన్నిటికీ డిఫరెన్స్ +3 ఉంది. ఒక్క దీనికి మాత్రం డిఫరెన్స్ +4 ఉందన్నమాట. సో ఆ డిఫరెన్స్ చూసుకొని మనకి ఆప్షన్ 2 సెలెక్ట్ చేశారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యాస్ ఎ రేడియస్ ఆఫ్ 18 సెంటీమీటర్స్. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ యొక్క రేడియస్ 18 సెంటీమీటర్స్. సెక్టార్ అంటే ఇది ఏదో ఒక ముక్క, ఒక చిన్న ముక్క. ఓకేనా. ద సెంట్రల్ యాంగిల్ ఈజ్ 125 degrees. ఈ యాంగిల్ ఎంత అన్నాడు 125 degrees అంటున్నాడు. వాట్ విల్ బి అప్రాక్సిమేట్ పెరిమీటర్. సో మనకి ఇప్పుడు సెక్టార్కి పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టు కొలత కదా పెరిమీటర్ అంటే. ఈ చుట్టూ ఉండేదాన్ని మనం చుట్టుకొలత అంటాం. సో మనకి ఇప్పుడు ఈ పెరిమీటర్ కావాలి అంటే ఒక సైడ్ రేడియస్, ఇంకొక సైడ్ రేడియస్, అండ్ సర్కిల్లో ఈ పార్ట్ మనం కనిపెట్టాలి. ఇప్పుడు సర్కిల్లో ఈ పార్ట్ ఎలా కనిపెడతామంటే ఈ మధ్యలో ఉన్న యాంగిల్ని బట్టి కనిపెడతాం. మొత్తం యాంగిల్ ఎంత 360 degrees. 360 degrees ఉన్న దానికి మొత్తం పెరిమీటర్ కనిపెట్టాలంటే ఫార్ములా ఏంటి 2πr. ఓకేనా. 2πr చేస్తే మొత్తం కలిపేసి మనకి పెరిమీటర్ వస్తుంది. దాంట్లో ఈ 125 degrees యాంగిల్ ఉండే పార్ట్కు మాత్రం కనిపెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం 125/360 ఫ్రాక్షన్ కనుక్కొని ఆ ఫ్రాక్షన్తో 2πr మల్టిప్లై చేస్తాం. అదే మనకి ఫార్ములా. కర్వ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు θ/360 ఇంటూ 2πr అనమాట. ఓకేనా. అదే టోటల్ పెరిమీటర్ అంటే పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 2r ప్లస్ θ/360 ఇంటూ 2πr. ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 2r అంటే 2 × 18 36 అంతవరకు ఓకే. మనం θ/360 ఇంటూ 2πrకి చేద్దాం వాల్యూ మనం. ఓకేనా. సో θ/360 అంటే 125/360 ఇంటూ 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే 18. 18 1s are 18 20s are 2 1s are 2 10s are 5 2s are 5 25s are 2 1s are 2 11s are 25 ఇంటూ 11 ఎంత మనకి 275/11 వచ్చింది. సో సారీ 7 వచ్చింది. 7తో డివైడ్ చేస్తే 7 1s are 7 3s are 21, 6 మిగిలింది 65, 7 9s are 63, 2 మిగిలింది అంటే 7 3s are 21 పెట్టుకోవచ్చు. 7 2s are 14 వస్తుంది, మరి 6 60. సో రౌండ్ ఫిగర్కి 0.3 అప్రాక్సిమేట్గా. ఇప్పుడు ఎంత కావాలి మనకి ఇక్కడ 2r ప్లస్ 39.3 చేయాలి. 2r అంటే 36 అండ్ ఇక్కడ θ/360 ఇంటూ 2πrకి ఎంత వచ్చింది మనకి 39.3 వచ్చింది. 36 ప్లస్ 40.3 అయితే
76.3 వస్తుంది, -1 75.3 అంతే. ఓకేనా, క్యాలిక్యులేషన్ ఉంది బట్ మీకు దాని అనుకున్న కాన్సెప్ట్ కూడా తెలియాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 12,000 rupees ఆఫ్టర్ 6 years. 6 years తర్వాత మొత్తం ఒక అమౌంట్ ఎంత అవుతుంది? 12,000గా మారుతుంది. అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కూడా కలిపితే. 15,000 rupees ఆఫ్టర్ 9 years. 9 yearsకి 15,000 rupees అవుతుంది at the same rate of interest. What is the rate of interest per annum? సో మనం ఇప్పుడు ఎలా కనిపెట్టాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ కనిపెట్టాలి. ప్రిన్సిపల్ నుంచి ఈజీ కనిపెడతాం. ఇక్కడ నార్మల్గా ఎంత అమౌంట్ పెరిగింది? 3,000 rupees పెరిగింది. ఎన్ని ఇయర్స్కి పెరిగింది? 3 yearsకి పెరిగింది. ఓకేనా, ఇక్కడ 3 yearsకి 3,000 rupees పెరిగితే 6 yearsకి ఎన్ని రూపీస్ పెరుగుద్ది? 3 yearsకి 3,000 rupees అయితే 6 yearsకి ఎన్ని రూపీస్ వస్తుంది? 6,000 rupees. అంటే ఈ టోటల్ 6 yearsకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 6,000 rupees వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి ఏం తీసుకోవచ్చు? టోటల్గా 12,000 - 6,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 6,000. సో మనకి 6,000 rupees మనకి ప్రిన్సిపల్. కావాలంటే చూడండి, 9 × 1,000 9,000. 9,000 + 6,000 ఎంత? 15,000. సరిపోయింది కదా. ఇప్పుడు మనకి టోటల్గా ప్రిన్సిపల్ ఎంత? 6,000. ఇంట్రెస్ట్ ఎంత? 1 yearకి 1,000 rupees. దేర్ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. 1,000 1 jar 1,000 6 jar 1/6. 1/6 ఫ్రాక్షన్ ఏంటి? 16 2/3%. మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, 1/2కి 50% అని, 1/3కి 33 1/3% అని చెప్పి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్? 157 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఎందుకంటే మనకు 121 అంటే 11 square, 1331 అంటే 11 cube, అలాగే 81 అంటే 9 square లేదా 3/4. సో ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ కాదు. 157 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. లెట్ ఏ సెట్ S ఈజ్ ఈక్వల్ టు 1 2 2 3 3 3 4 4 4 4. సో మనకు ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ 4 × మీన్ ప్లస్ 2 × మోడ్ మైనస్ 8 × మీడియన్. సో మీకు ఈ మొత్తం వాల్యూ కనుక్కోవాలంటే మీన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, ఈ మూడు తెలియాలి. ఫస్ట్ ఇది మీన్. మీన్ అంటే సింపుల్గా చెప్తున్నా యావరేజ్. మొత్తం అన్నీ యాడ్ చేసి బై ఎన్ని టర్మ్స్ ఉంటే అంత నెంబర్ రాసుకోవాలి. అంటే 1 + 2 + 2 + 3 + 3 + 3 + 4 + 4 + 4 + 4 by 1 2 3 4 5 6 7 8 9 10 by 10. 4 4 are 16 plus 3 3 are 9 25 25 plus 4 29 plus 1 30. 30 by 10 is equal to 3. ఒకటి వచ్చింది. నెక్స్ట్ మోడ్. మోడ్ అంటే ఈ ఉన్న వాటిల్లో ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్. ఇక్కడ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యేది ఏముంది? 4 ఉంది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ మీడియన్. సెంటర్లో ఉన్న నెంబర్స్కి మీన్ తీసుకోవాలి. సెంటర్లో ఉన్న నెంబర్స్కి మీన్ తీసుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో మనకి 10 నుండి ఇటుపక్క 4 ఇటుపక్క 4 తీసేస్తే మిడిల్లో 3 3. సో 3 + 3/2 ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి మీన్ వాల్యూ ఎంత? 3. మోడ్ ఎంత? 4. మీడియన్ ఎంత? 3. సో దేర్ఫోర్ 4 × 3 + 2 × 4 minus 8 × 3. 12 + 8 minus 24. That is equal to -4. Option 3 is the solution. ఒకే క్వశ్చన్లో మీన్, మోడ్, మీడియన్ మూడు వచ్చేలాగా ఇచ్చాడు క్వశ్చన్ అంతే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 59. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. అంటే మనకు సిరీస్ ఇచ్చాడు. 40 36 33
31 తర్వాత ఏంటి? డిఫరెన్స్ ఎంత? -4. డిఫరెన్స్ -3. డిఫరెన్స్ -2. నెక్స్ట్ ఏముండాలి? డిఫరెన్స్ -1 ఉండాలి. 31 - 1 ఎంత? 30. సో ఆప్షన్ 2 is the solution. Okay, right. Next, question number 60. Among the phone numbers listed, కింద 4 నెంబర్స్ ఇచ్చారు అంటున్నాడు. 343, 225, 216, 512 4 నెంబర్స్ అన్నాడు. ఏదో ఒక నెంబర్స్, దే ఆర్ లైక్ సమ్ మేనర్ అంటే మనల్ని ఆడ్ వన్ అవుట్ కనుక్కోమన్నాడు. ఓకే, 343 అంటే 7 క్యూబ్, 216 6 క్యూబ్, 512 8 క్యూబ్, 225 15 స్క్వేర్. అంటే అన్నీ మనకి క్యూబ్స్ ఉన్నాయి, ఒక్కటి మాత్రమే స్క్వేర్ ఉంది. అందుకని ఆప్షన్ 2 is the solution. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 75,000 at the rate of 2/5/3%? ఫస్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2/5/3% ఇచ్చాడు. దీన్ని మనం ఫ్రాక్షన్లో మార్చుకుందాం. 3 2s are 6, 6 + 5 11, 11/3%. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 years. సో అది టైం కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 11/3%. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 years అండ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 75,000. సో మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో 75,000 ఇంటూ టైమ్ 5 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11/3/100. డైరెక్ట్గా నేను పైన రాసుకున్నా, ఎలా క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి. 3 1s are 3 25s are 0 0 0 0 0 0 0 క్యాన్సిల్. 25 5s are 125 0 into 11 0 5 5 + 2 7. తర్వాత మనకి 2 + 1 3 1 13,750. ఆప్షన్ 3. ఓకేనా? డైరెక్ట్గానే ఇచ్చాడు, కాకపోతే ఒక దగ్గర మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అంతే. దాన్ని మనం ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకుంటున్నాం. యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాల్కులేషన్ చేసాం అంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. దీనిలో మనకు ఒక చిన్న క్వశ్చన్ పార్ట్ మిస్ అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? హైట్ ఆఫ్ 7 girls ABCDEF and G ఆర్ కంపేర్డ్. మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు గర్ల్స్, వాళ్ళకి హైట్స్ కంపేర్ చేశారంట. అంటే వాళ్ళ హైట్స్ బట్టి మనకి ర్యాంకింగ్ ఇచ్చారు. హైట్ ఆఫ్ D ఈజ్ మోర్ దాన్ ద హైట్ ఆఫ్ అట్లీస్ట్ 4 girls. ఫస్ట్ కండిషను, D కంటే కనీసం 4 కింద ఉన్నారు. D కంటే మినిమం 4 girls హైట్ తక్కువ, అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, బట్ మినిమం 4 girls అని చెప్పారు. ఓకేనా? హైట్ ఆఫ్ A ఈజ్ మోర్ దాన్ B అండ్ F. హైట్ ఆఫ్ A ఈజ్ మోర్ దాన్ B అండ్ F. అండ్ హైట్ ఆఫ్ F ఈజ్ లెస్ దాన్ E. అండ్ హైట్ ఆఫ్ F ఈజ్ లెస్ దాన్ E. హైట్ ఆఫ్ A ఈజ్ లెస్ దాన్ D. హైట్ ఆఫ్ A ఈజ్ లెస్ దాన్ D. అండ్ హైట్ ఆఫ్ G ఈజ్ మోర్ దాన్ C అండ్ D. హైట్ ఆఫ్ G ఈజ్ మోర్ దాన్ C అండ్ D. మనకి ఇక్కడ 100% క్లారిటీ వచ్చేలా ఇవ్వలేదు, బట్ ఉన్న పాసిబిలిటీస్లో ఏదైతే మనకు ఖచ్చితంగా పాసిబుల్ అవ్వదో అది మాత్రం మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఉన్న వాటిని మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి D కింద 4 ఉన్నారు కదా, సో ఫస్ట్ D రాసుకుంటున్నా. ఒకటి క్లారిటీ ఇచ్చారు, D కింద 4 ఉన్నారు. సో ఇప్పుడు మనకి G అనేది C అండ్ D కంటే పైన ఇది. ఓకేనా? అంటే ఇప్పుడు D కంటే ఆల్రెడీ 4 కింద ఉన్నారంటే 1 2 3 4 మినిమం 4 ఉన్నట్టేగా. D మనకి 5th కదా, అంటే G 6th అవ్వాలి కదా, అంటే G మినిమం 6th పర్సన్ అవ్వాలి. లేదంటే ఇంకా కింద 5 మెంబర్స్ ఉంటే G 7th పర్సన్ అవ్వాలి. అంటే G అనేది ఫస్ట్ హైట్ పర్సన్ కానీ లేదా సెకండ్ హైట్ పర్సన్ కానీ అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ G ఇస్ ద సెకండ్ టాలెస్ట్ అడిగాడు. ఇక్కడ 4th ఆప్షన్ మాత్రం G విల్ బి ద 5th టాలెస్ట్ అన్నాడు. అందుకే అది ఒక్కటే పాసిబుల్ అయ్యే ఛాన్స్ కాదు. ఓకేనా? ఇక్కడ D నుంచి Gకి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం.
సో మిగతావి సి కెన్ బి 4th, ఏ కెన్ బి 5th అనేవి పాసిబిలిటీ ఉంటాయి. ఎందుకంటే 100% మనకి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఒక దానిపైన ఒకటి కింద మనం అరేంజ్ చేసుకోవచ్చు. బట్ జీ మాత్రం డి కంటే పైన ఉండాలి. డి కింద 4 నెంబర్స్ ఉన్నారు. సో 5th పొజిషన్కి వచ్చే ఛాన్సే లేదు. ఓకేనా? ఈ విధంగా మనం త్రూ ఆప్షన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 సిరీస్? ఇక్కడ 8 + 27 + 64 + 1000 + 2 + 4 + 6 + 20. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద నెంబర్స్ ఫార్ములా ఏంటి? n × n + 1/2 హోల్ స్క్వేర్. ఆ తర్వాత సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n × n + 1. ఓకే, సో ఇప్పుడు రెండింటికి మనం ఇక్కడ మనకి 10 క్యూబ్ వస్తుంది 1000 అంటే, n + 1000 పెట్టుకుందాం. ఇక్కడ మనకి 20 వచ్చిందంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎలా వస్తుంది? టోటల్ 20 నెంబర్స్ బై 2 చేస్తే 10. సో n = 10. ఇక్కడేమో 1 నుంచి 10 వరకు కనుక్కుంటాం, ఇక్కడేమో ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ కనుక్కుంటాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే మొత్తం అయ్యే ఉంది, ఎందుకంటే 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 2 నుంచి ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అక్కడ ఉన్నవే ఉన్నాయి. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ చూస్తే 1 క్యూబ్ మిస్ అయింది, అంటే -1 చేయాలి లాస్ట్లో. ఓకేనా? -1 చేయాలి. మీకు కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే సపరేట్గా రాస్తాను చూడండి. సో ఫస్ట్ది సమ్ ఆఫ్ క్యూబ్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఫ్రమ్ 1 to 10, that is equal to 10 × 10 + 1/2 whole square, that is equal to 2 1s are 2 5s are 5 × 11 whole square అంటే 55 square. 55 square అంటే 5 6s are 30, 25. సో మనకి 8 నుంచి 1000 వరకు 3025 వచ్చింది. సో 8 కంటే ముందున్న క్యూబ్ నెంబర్ ఏంటి? 1 క్యూబ్ అంటే 1, -1 చేయాలి. సో ఇప్పుడు 2 క్యూబ్ టు 10 క్యూబ్ అయితే వాల్యూ ఎంత? 3025 - 1 = 3024. ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ 10 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n × n + 1 అంటే 10 × 10 + 1. 10 × 11 అంటే ఎంత? 110. ఇప్పుడు మనం ఈ రెండు యాడ్ చేయాలి. 4 రాసుకుంటాం. 2 + 1 3, 0 + 1 1 3. 3134 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సమ్ ఆఫ్ ద క్యూబ్స్ చేసాం, సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ చేసాం. సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవే రాసుకున్నాం. సమ్ ఆఫ్ ద క్యూబ్స్కి లాస్ట్లో మనకి 1 మైనస్ చేయాలి కాబట్టి 1 మైనస్ చేసి రాసుకున్నాం అంతే. సో 3134. ఒకవేళ మీరు మర్చిపోతే ఈ ఆప్షన్ పెడతారు, 1 మైనస్ చేయడం మర్చిపోతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. మ్యాథమెటికల్ ఆపరేషనే కొంచెం కాంప్లికేటెడ్ ఇచ్చారు అంతే. ఓకేనా? 13 క్యూబ్ అంటే 2197 మైనస్ 4 క్యూబ్ అంటే 4 4 ద 16, 16 4 ద 64 బై 13 మైనస్ 8/2 4 divided by 8 minus 2 plus 6 9s are 54. అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసి పెద్ద నెంబర్స్ రాసుకున్నాం ఒకేసారి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? 2197 - 64 చేస్తాం. సో 21 9 - 6 3, 7 - 4 3 by 13 - 4 is equal to 9 divided by 8 minus 56. 9 1s are 9 2s are 18, 19 20 21 30 33 ఉంది. 9 3s are 27, 28 29 30 31 32 30 63 ఉంది. సో 9 7s are 63. అంటే ఇప్పుడు 237 డివైడెడ్ బై 8 అని రాసుకోవాలి. అంటే 237/8 minus 56. సో 237 minus 8 into 56 ఎంత? 8 into 56, that is equal to 5 6s are 48, 8 5s are 40 plus 4 44, 448. 448/8, that is equal to
8 minus 7 1, 4 minus 3 1, 4 minus 2 2, minus 211/8. ఆప్షన్ తప్పుపడింది. సో ఆప్షన్ 1 minus 211/8. క్వశ్చన్ పేపర్లో కాదు, నేనే చిన్న మిస్టేక్ చేశాను. ఓకేనా? సో ఆప్షన్ 1 minus 211/8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. రామ్ వాక్స్ 5 kilometers స్ట్రైట్ ఫ్రమ్ హోమ్. మనకి ఏ డైరెక్షన్ చెప్పలేదు కాబట్టి ఏదో ఒక డైరెక్షన్ తీసుకుందాం. సో స్ట్రైట్గా నార్త్కి 5 kilometers వెళ్ళాడు. ఆఫ్టర్ టేకింగ్ ఏ రైట్ టర్న్ హీ వాక్స్ ఫర్ ఎనదర్ 8 kilometers. రైట్ టర్న్ తీసుకొని ఇంకొక 8 kilometers వెళ్తాడు. హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ రీచెస్ షాప్ ఏ. లెఫ్ట్ టర్న్ తీసుకొని షాప్ ఏకి వెళ్తాడు 2 kilometers తర్వాత. ఫ్రమ్ దేర్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ వాక్స్ 2 kilometers. మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 2 kilometers వాక్ చేస్తాడు. ఇది షాప్ ఏ. హీ కవర్స్ ఎనదర్ 7 kilometers టు ద రైట్ టు రీచ్ షాప్ బి. మళ్ళీ రైట్ తీసుకొని 7 kilometers. ఇది 2, ఇది 5. అంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? సేమ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడు అదే లైన్కి వచ్చాడు. ఓకేనా? ఇది మనకి షాప్ బి. మన క్వశ్చన్ ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై రామ్ టు రీచ్ షాప్ ఏ ఫ్రమ్ హిస్ హోమ్. నార్మల్గా అయితే ప్రెజెంట్ ఉన్న డైరెక్షన్ ఇంతకుముందు డైరెక్షన్తో ఏ డైరెక్షన్లో ఉంది లేదా డిస్టెన్స్ ఎంత ఉందని అడుగుతారు. బట్ కొత్తగా ఏం అడిగారంటే మిడిల్లో ఉన్న షాప్ ఏకి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, షార్టెస్ట్ డిస్టెన్స్ అని అడిగితే డైరెక్ట్గా ఇలా చేస్తాం మనం, వేరేలా ఉండేది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అని అడిగారు. సో అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 5 + 8 + 2. మొత్తం కలిపితే ఎంత? 5 + 8 + 2 = 15 kilometers. Option 4 is the solution for question number 69. Next, question number 70. What is the LCM of square root of 169? 13. Cube root of 27. 3 3s are 9, 9 3s are 27. 3. Cube root of 64. 4. Square root of 144. 12. సో 13కి 3కి 4కి 12కి ఎల్సిఎం కావాలి. ఎలాగో 3 4 అనేవి 12 యొక్క మల్టిపుల్సే కాబట్టి 13 × 12 మనకి ఎల్సిఎం అయింది. 12 3s are 36, 12 1s are 12 + 3 15, 156. ఓకేనా? సో మనకి ఎక్కడ నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోమంటే ఏదైనా ఒక బిగ్ నెంబర్ తీసుకొని ఆ బిగ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అంటే ఆ బిగ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని తీసేయచ్చు. ఎందుకు అంటే 12తో డివైడ్ అయ్యే ఏ నెంబర్ అయినా సరే 3తో 4తో డివైడ్ అవుతుంది, అందుకని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆల్ పాజిటివ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ mod x × 1 = 0? ఒకే ఒక్క పాసిబిలిటీ ఉంది. x = 0 అయితే 0 × 1 = 0. ఇంకా వేరే ఏ పాసిబిలిటీ లేదు. కానీ ఇక్కడ 0 ఎందుకు వచ్చింది? ఇక్కడ అడిగింది నెంబర్ ఆఫ్ పాజిటివ్స్ అంటే 1 తీసుకోవచ్చు కదా. అంటే 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. అందుకని మనం 0ని కన్సిడర్ చేయట్లేదు. అందుకని మనకి ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. వాల్యూ 0, నెంబర్ ఆఫ్ అన్నా కానీ 0నే. ఓకేనా? పాజిటివ్ నెంబర్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్? tan 2 × tan 88. 88 అంటే 90 - 2 అంటే సేమ్ వస్తున్నాయి. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి tan 90 - θ = cot θ. ఇది మనకు ఉపయోగపడుతుంది అని. చూడండి ఇక్కడ tan 2 × tan 88. tan 88 అంటే ఏంటి? tan 90 - 2 కదా. చూడండి ఇక్కడ tan 88 = tan 90 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు cot 2. ఇక్కడ కూడా tan 87 అంటే tan 90 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు cot 3. సో ఇదే విధంగా ఎన్ని ఉంటాయండి? tan 4 × cot 4 వస్తుంది, tan 5 × cot 5 వస్తుంది. అలాగే ఇప్పుడు లాస్ట్కి tan 43 × cot 43 వస్తుంది. చూడండి tan 47 = tan 90 - 47 దట్ ఈజ్ ఈక్వల్ టు cot 43. ఓకేనా? సో tan 43 × cot 43 అన్నీ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. tan 2 tan 88, tan 3 tan 87 అలా అన్ని క్యాన్సిల్ అయిపోయి
tan 45 కూడా 1 వస్తుంది కాబట్టి మొత్తం అన్ని 1 × 1 × 1 × 1 ఎన్ని ఉంటాయని 1 మొత్తం కలిపి ఆన్సర్ 1 వస్తుంది. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. tan 2 × cot 2 క్యాన్సిల్ చేస్తాం, అది నేను చెప్పేది. tan 3 × cot 3 క్యాన్సిల్ చేస్తాం, tan 87 బదులు cot 3 రాసుకోవచ్చు కాబట్టి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద అమాంగ్ ఆప్షన్స్, రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటే సిరీస్. 256, 625, 1296, 2401. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు స్క్వేర్ నెంబర్స్ వస్తే ఈజీగా తెలుస్తుంది. 256 అంటే 16 స్క్వేర్, 16 స్క్వేర్. 625 అంటే 25 స్క్వేర్. 1296 అంటే 36 స్క్వేర్. అంటే మీకు నార్మల్గా 16 25 వచ్చినప్పుడు మీకు ఐడియా రావచ్చు. 16 అంటే 4 స్క్వేర్ అని, 25 5 స్క్వేర్ అని, నెక్స్ట్ 6 స్క్వేర్ వస్తే రావచ్చు అంటే 36 స్క్వేర్ అవ్వచ్చు అని మీరు ట్రై చేసుకోండి కావాలంటే. 36 × 36, 6 6 are 36, 6 3 are 18, 18 2 are 36 plus 3 39, 3 3 are 9 plus 3 12, 1296. ఓకే కదా. నెక్స్ట్ ఆటోమేటిక్గా 49 స్క్వేర్ అంటే 2401. నెక్స్ట్ ఏం రావాలి, 64 రావాలి, 8 స్క్వేర్ కాబట్టి. 64 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4096. 64 × 64, 4 4s are 16, 6 4s are 24, 24 2s are 48. So 48 plus 1 49, 6 6 are 36 plus 4 40, 4096. స్క్వేర్ నెంబర్స్ ఏ నెంబర్ అయినా సరే ఇలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో మన యూట్యూబ్ ఛానల్లో స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ ఎలా చేయాలి, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ ఎలా చేయాలి చెప్పి వీడియోస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోండి కావాలంటే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సిలాజమ్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు మనకి. సమ్ కివీస్ ఆర్ గ్రీన్, కివీస్ ఆర్ గ్రీన్. ఓకే. సమ్ యాపిల్స్ ఆర్ కివీస్, సమ్ యాపిల్స్ ఆర్ కివీస్. సో ఈ విధంగా మనకి వెన్ డయాగ్రామ్ వస్తుంది. ఇచ్చిన కంక్లూజన్స్ ఏంటి, ఫస్ట్ది సమ్ కివీస్ ఆర్ ఎల్లో అన్నాడు, కివీస్ గ్రీన్ అంతవరకే మనకు తెలుసు. మిగతా కివీస్ అనేవి ఎల్లోనా, వైటా, బ్లూవా, గ్రేనా మనకు సంబంధం లేదు కాబట్టి ఫస్ట్ది క్యాన్సిల్. సెకండ్, an apple is green, సమ్ కివీస్ ఆర్ గ్రీన్ అన్నాడు, సమ్ కివీస్ ఆర్ యాపిల్ అన్నాడు. ఈ రెండింటి మధ్య కనెక్షన్ గురించి మనకి క్లారిటీ ఇవ్వలేదు, సో ఇది కూడా పోయినట్టే. సో ఆప్షన్ 1, నెయిదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 78. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ కేర్ఫుల్లీ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద కంక్లూజన్స్ లాజికల్లీ ఫాలో ఫ్రమ్ ద స్టేట్మెంట్. సో మనకి ఇది స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ అనే కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్. సో మనకి స్టేట్మెంట్ ఇస్తారు, అలాగే కంక్లూజన్స్ కూడా ఇస్తారు. ఏ కంక్లూజన్స్ అయితే స్టేట్మెంట్ని జస్టిఫై చేస్తాయో అవే మన యొక్క సొల్యూషన్స్. ఓకేనా. సో మనకి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. కంపెనీ ఏబిసి హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ యాజ్ కంపేర్ టు ఇట్స్ కాంపిటీటర్స్. సో ఏబిసి అనే కంపెనీకి తన కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. అంతవరకు మనకి మ్యాటర్ ఇచ్చారు. ఇప్పుడు కంక్లూజన్స్ మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. సో కన్క్లూజన్ 1, కంపెనీ ఏబిసి హ్యాస్ 58% ఆఫ్ ద టోటల్ కస్టమర్స్. మనకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పారు కానీ ఎంత పర్సంటేజ్ అని చెప్పి క్లారిటీ ఇవ్వలేదు. సో కంక్లూజన్ 1 డస్ నాట్ సపోర్ట్. నెక్స్ట్ కంక్లూజన్ 2, కంపెనీ ఏబిసిస్ ప్రొడక్ట్స్ ఆర్ ద చీపెస్ట్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు కూడా మనకి ఏమని ఇచ్చారు క్లారిటీగా, కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇక్కడ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందని చెప్పలేదు. సో కంక్లూజన్ 2 ఆల్సో డస్ నాట్ సపోర్ట్. సో ఆప్షన్ 1 నెయిదర్ 1 నార్ 2. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 45 degrees, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రయాంగిల్ ఈ విధంగా ఉందనుకోండి. ఏ అనే పాయింట్ దగ్గర 30 degrees ఉంది, బి అనే పాయింట్ దగ్గర 45 degrees ఉంది, సి అనే పాయింట్ దగ్గర ఎంత. సో మనకు తెలుసు సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏ ప్లస్ బి ఎంత 75 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దట్ ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు 105 degrees.
Option 1 is the solution for question number 81. Next, question number 83. If a train runs at an average speed of 42 kilometers per hour, then it covers a certain distance in 45 minutes. What is the speed at which the train must run to reduce the time of the same journey to 35 minutes? So ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, ఒక ట్రైన్ 42 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది. అది కొంత డిస్టెన్స్ని కవర్ చేసింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి కవర్ చేసింది. ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత అంటే 45 మినిట్స్. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, ఇంకొక ట్రైన్, వేరే ట్రైను లేదా ఇదే ట్రైను 35 మినిట్స్లో అదే డిస్టెన్స్ కవర్ చేయాలంటే ఎంత స్పీడ్లో వెళ్ళాలని అడుగుతున్నారు. ఓకేనా? మనకి స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు, డిస్టెన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి డిస్టెన్స్ను కాన్స్టెంట్గా తీసుకొని మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. సో రెండింటికి మనకి డిస్టెన్స్ సేమే కాబట్టి ఈ రెండు స్పీడ్ ఇంటూ టైం వాల్యూస్ మనం ఈక్వల్ చేయొచ్చు. సో 42 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ 45 మినిట్స్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ 35 మినిట్స్. ఇక్కడ మనకి 42 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది, కానీ ఇక్కడ టైం మాత్రం మినిట్స్లో ఉంది. సో మనకి ఈజీ ప్రాసెస్ ఏంటి, మినిట్స్ని అవర్స్లోకి చేంజ్ చేసుకోవడం మనకి ఈజీ ప్రాసెస్. సో 45 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 అవర్స్. ఎందుకంటే బై 60 చేస్తాం కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 15 3s are 15 4s are. నెక్స్ట్ ఇదే 35కి 35/60 చేస్తే 5 7s are 5 12s are వస్తుంది. అంటే 7/12 అవర్స్ అనమాట. సో 42 ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 7/12. సో ఎక్స్ ఇటువైపు ఉంచుకొని ఈ 7/12 అటు పక్కన రాసేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 3/4 ఇంటూ 12/7. 7 1s are 7 6s are 4 1s are 4 3s are. సో 6 3s are 18 18 3s are 54 కిలోమీటర్స్ పర్ అవర్. ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మనం ఒకే ఒక స్మాల్ ఫార్ములా యూజ్ చేసాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. రెండు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఒకటే కాబట్టి దీని స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు దీని స్పీడ్ ఇంటూ టైం చేసాం. ఇక్కడ మనకి స్పీడ్ కావాలి కాబట్టి ఆ స్పీడ్ ప్లస్ ఎక్స్ పెట్టుకున్నాం, అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 84. The angle of elevation of a ladder leaning against a wall is 45 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్ అనుకోండి. సో ఈ వాల్ ఒక ల్యాడర్ లీన్ అయి ఉంది, దీన్ని యాంగిల్ ఎంత ఫామ్ చేసింది, 45 డిగ్రీస్ ఫామ్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు వాల్ అయితే ఈ వాల్ మీద ఒక ల్యాడర్ లీన్ అయి ఉంది ఇలాగా. సో ఇది ఎంత యాంగిల్ ఫామ్ చేసింది, గ్రౌండ్తో 45 డిగ్రీస్ ఫామ్ చేసింది. ఓకే. ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఈస్ 4√2 మీటర్స్. ఫుట్ అంటే ఈ డిస్టెన్స్ అనమాట. ఇది 4√2 మీటర్స్ అవే ఫ్రమ్ ద వాల్. ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్, ల్యాడర్ యొక్క లెంత్ అడిగారు. సో ఇది చూడడానికి మీకు ఎలా కనిపిస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా కనిపిస్తుంది. బట్ దీంట్లో వాల్యూస్ ఏమి ఇచ్చారు, మనకి ఓన్లీ వన్ సైడ్ ఇచ్చారు. సో మరి దీన్ని ఏమని అజ్యూమ్ చేసుకోవచ్చు, ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోవచ్చు. అంటే సమద్విబాహు లంబకోణ త్రిభుజం. సమద్విబాహు అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, లంబకోణ త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ఉండాలి. ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది మనకి 4√2, ఇది 4√2. ఎక్స్ ఎంత, సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4√2 స్క్వేర్ ప్లస్ 4√2 స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16, 16 2s are 32 ప్లస్ నెక్స్ట్ 4 స్క్వేర్ 16, 16 2s are 32. That is equal to square root of 64, that is equal to 8. So 8 meters is the solution for question number 84. Next, question number 85. 81/7 into 21/3 minus 4 2/3 mixed fraction ఇచ్చాడు, divided by 7/9 into 121/6. ఫ్రాక్షన్స్ చూసి మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు, డైరెక్ట్గా నేను చేస్తాను. ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే ఈజీగా చేస్తారు. సో ఫస్ట్ ఎలాగో మనకి 81/7 ఇంటూ
21/3కి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దానికి పక్కనే మనకి ఎలాంటి డివైడెడ్ బై లేదు. సో సపరేట్గా ఉన్న మల్టిప్లికేషన్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డివిజన్ మనం ఇక్కడ సపరేట్గా చేసుకుంటాం. ఇక్కడ ఓన్లీ ఇది కంప్లీట్ అయిన తర్వాతే దీనిలోకి ఎంటర్ అవుతాం మనం. ఓకేనా? సో డైరెక్ట్గా చేస్తున్నా. 7 1s are 7 3s are 3 1s are 3 27s are అంటే 27 into 3 మైనస్ నెక్స్ట్ ఇక్కడ సో 4 2/3 4 2/3ని మనం నార్మల్ ఫ్రాక్షన్గా రాస్తే 3 4s are 12 12 plus 3 14 14/3 అనమాట. సో 14/3 divided by 7/9 into 121/6. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, a/b డివైడెడ్ బై c/d అని అనుకుంటే a/b ఇంటూ d/cగా రాసుకోవచ్చు. అంటే సింపుల్గా ఏదో ఒక ఫ్రాక్షన్ని మనం ఇన్వర్స్ చేస్తే చాలు. ఓకేనా? సో 27 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 7s are 21 3 2s are 6 7 8 81. ఆల్రెడీ మనకి పైన సేమ్ అదే ఉంది. మైనస్ 14/3 ఇంటూ 9/7 ఇంటూ 121/6. 7 1s are 7 2s are 3 1s are 3 3s are 3 1s are 3 2s are నెక్స్ట్ 2 1s are 2 2s are. సో 81 minus 121 దట్ ఈస్ ఈక్వల్ టు -40. ఇది చూడ్డానికే పెద్ద ప్రాబ్లంలా ఉంది, కానీ మొత్తం క్యాన్సిల్ అయిపోతున్నాయి. మొత్తం క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్గా మనకి -40 వచ్చింది. ఓకే, బట్ దానికంటే ముందు మీకు ఏం తెలియాలి? ఇలాంటిది ఒకటి తెలియాలి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? లేదంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ 14/3 బై 7/9 మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 14/3 ఇంటూ 9/7 అని చెప్పి ఒక 2 స్టెప్లు ఎక్స్ట్రా రాస్తారు. మనం ఎక్స్ట్రా స్టెప్స్ రాస్తున్నామంటే టైం వేస్ట్ అండి కదా. సో ఇలాంటి ట్రిక్స్ మీకు గుర్తుండాలి. ట్రిక్ కాదు, ఫార్ములా అని చెప్పాలి. ఓకేనా? ఇలాంటి ఫార్ములాస్ మీకు గుర్తుండాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 to 89. 86 87 88 89. సో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి, అది కూడా టేబుల్ నుంచి మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా? రైట్, అసలు మనకు టేబుల్ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు? ఇండియాస్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్. సో దానికి సంబంధించి ఇచ్చారు. ఇయర్ వైజ్ ఫైనాన్షియల్ ఇయర్స్ 2011 నుంచి 2018 దాకా ఇచ్చారు. టోటల్ గ్యాస్ ప్రొడక్షన్స్ ఆ టైము అంటే ఆ ఇయర్లో గ్యాస్ ప్రొడక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇచ్చారు. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇచ్చారు. ఆఫ్ షోర్ ప్రొడక్షన్ ఇచ్చారు. ఆన్ షోర్ ప్రొడక్షన్ ఇచ్చారు. అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి సపరేట్గా ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86. దీంట్లో ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చిన డేటా యూజ్ చేసుకొని మాత్రమే చేస్తాం మనం. ఎక్స్ట్రా ఎలాంటి జిమ్మిక్లు చేయం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 86. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ప్రొడక్షన్ ఫాల్ ద మోస్ట్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ఆన్ ఆఫ్ షోర్ ప్రొడక్షన్స్? సో ఆఫ్ షోర్ ప్రొడక్షన్స్లో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ ఏ ఇయర్లో తగ్గిందని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ మనకి 2011 to 2021లో, ఇది 21 కాదు 12. ఓకేనా? 2011 to 2012 కానీ ఇయర్లో 38.47 ఉంది. సో ఎంత తగ్గింది ఇక్కడ మనకి? ఆల్మోస్ట్ ఇక్కడ 7. ఫర్ ఎగ్జాంపుల్ 38.80 అనుకోండి, 31.80 అంటే ఆల్మోస్ట్ ఎంత తగ్గింది? 7 తగ్గింది. ఆల్మోస్ట్ 7 తగ్గింది మైనస్. ఇక్కడ 26 to 31 అంటే ఒక 5 తగ్గింది. ఇక్కడ 24 to 26 అంటే ఒక 2 తగ్గింది. ఇక్కడ 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ 1 కంటే తక్కువ 0.02 తగ్గింది అనమాట. సో అన్నిటికంటే ఎక్కువ 2011 to 2012 అనే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2012 to 2013 అనే ఇయర్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 7 ప్రొడక్ట్ అంతా దేనికి ఈక్వల్? మనకి ఇక్కడ బిలియన్ క్యూబిక్ మీటర్ అంట. సో బిలియన్ క్యూబిక్ మీటర్ ప్రొడక్షన్ తగ్గిందనమాట. ఓకే, అందుకని 2012 to 2013 ఏ ఇయర్లో తగ్గింది అని అడిగారు. సో 2012 to 13 అనే ఇయర్లో తగ్గింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. What is the approximate percentage decline in offshore production in the year 2013 to 14? 2013 to 14 అడిగారు.
2013 మనకు వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఓకేనా? సో 2013 to 14 వచ్చేసి 26.39 ఉంది, 31.80 ఉంది. 31.80, 26.39. 31.80 minus 26.39 by 31.80 into 100. సో మనకి ఎంత పర్సంటేజ్ తగ్గింది అని అడిగారు. సో 31.80తో కంపేర్ చేస్తే ఎంత వాల్యూ తగ్గింది అండ్ ఆ తగ్గిన వాల్యూ 31.80తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా 80 minus 39 అంటే 0.41 వస్తుంది. నెక్స్ట్ పాయింట్ తీద్దాం, డైరెక్ట్గా నెంబర్ రాసుకుందాం మనం. 0.41. 31 to 26 5 by 31.80 into 100, that is equal to 5.41 by 31.80 ఉంది, 0000 ఉంది కాబట్టి ఇంటూ 100 చేద్దాం. సో 541 by 3180, ఇక్కడ పైన 00 పెట్టుకుందాం, సరిపోయింది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా 0 క్యాన్సిల్ చేస్తే 3 1s are 3, 0 3 6s are 18, 3 1s are 3, 3 8s are 24, 0 3 3s are 9. ఓకే, సో ఇప్పుడు 106 into 1803 ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 100కి 1800కి అంటే ఆల్మోస్ట్ దగ్గరికి మనకి 18 టైమ్స్ రావాలి. కానీ ఇక్కడ 6 కూడా ఉంది కాబట్టి 6 into 18 తీసుకుంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 108 వస్తుంది. సో 1800 plus 108 అంటే 1900కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకటి తగ్గిస్తాం, 17. సో అప్రాక్సిమేట్గా 17%. నార్మల్గా మీరు డివైడెడ్ బై తీసుకొని మల్టిప్లై చేసుకోవచ్చు, బట్ కొంచెం ఈజీ మెథడ్లో చెప్పాను. మనం 3తో క్యాన్సిల్ చేసాం, 106 వచ్చింది. అలాగే పైన మనకి 1803.33 రావాలి, 1803 తీసుకున్నాం. ఇక్కడ 100 into 18 చేస్తే 1800 కదా, మనం నార్మల్గా అలా తీసుకుంటాం. 18 టైమ్స్ అనుకున్నాం, కానీ 6 కూడా ఉంది కాబట్టి 18 into 6 ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 100 వస్తుంది. సో మనకి ఇప్పుడు 1900 అవ్వాలి. సో ఇంటూ 18 చేస్తే 1900 అవుతుంది కాబట్టి ఇంటూ 17 చేశాను, సరిపోయింది. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. వాట్ ఈస్ ద టోటల్ ఆన్ షోర్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ఆల్ ఇయర్స్? అన్ని సంవత్సరాలు కలిపి ఆన్ షోర్ ప్రొడక్షన్ ఎంత చూద్దాం. ఇక్కడ ప్రొడక్షన్ ఉంది, అది ప్రొటెక్షన్ కాదు, ప్రొడక్షన్. ఓకేనా? స్పెల్లింగ్ మిస్టేక్. సో మనకి మొత్తం కలిపి ప్రొడక్షన్ ఎంత అని అడిగారు. సో 9 plus 8.87 అలాగ మొత్తం మనం యాడ్ చేయాలి. ఓకేనా? సో డేటా అంతా రాసుకుందాం, ఆ తర్వాత యాడ్ చేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ 9, 8.87. సో అన్ని డీటెయిల్స్ రాసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ యాడ్ చేద్దాం. ఓకేనా? ఎక్కువ మనం స్ట్రెస్ తీసుకోవద్దు, నార్మల్గానే యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో 7 plus 1 8, 8 plus 9 17, 17 plus 3 20, 20 plus 5 25, 25 plus 3 28. సో ఇక్కడ 2 పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ 8 రాసుకున్నా. నెక్స్ట్ 8 plus 7 15, 15 plus 2 17, 17 plus 8 25, 25 plus 6 31, 31 plus 2 33. 33 point. Next 9 plus 8 17, 17 plus 9 26, 26 plus 8 34, 34 plus 9 43, 43 plus 9 52, 52 plus 3 55, 5 plus 1 6. సో 65.38 డైరెక్ట్గా ఇచ్చారు, మనం డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాం. ఎలాంటి మతలబు లేదు, ఎలాంటి ట్రిక్ లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ షోడ్ ద హైయెస్ట్ గ్రోత్ రేట్ ఆన్ షోర్ ప్రొడక్షన్? సో ఆన్ షోర్ ప్రొడక్షన్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడ ఉంది చూద్దాం. మనం డైరెక్ట్గా మనం టేబుల్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేద్దాం, దాన్ని బట్టి మనకు తెలిసిపోయింది ఈజీగా. సో ఇక్కడ ఉంది. సో ఎక్కడ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది? ఇక్కడ మనకి మైనస్ ఉంది, ఇక్కడ మాత్రం ప్లస్ 0.14 ఉంది, ఇక్కడ కూడా మైనస్, ఇది కూడా మైనస్. ఇక్కడ మాత్రం 2080 అయింది 60. నెక్స్ట్ ఇక్కడ 3 5 అయింది 2. సో 0.6
10.62 ప్లస్ అండ్ ఇక్కడ 85 to 10.63 అంటే ఆల్రెడీ ఇక్కడ 63 వెళ్ళిపోయింది. 63 ప్లస్ 15 అంటే 78 ప్లస్ 0.78. సో ఓవరాల్ ఎక్కడ ఎక్కువ ఉంది మనకి 2017 to 2018 దగ్గర ఎక్కువ ఉంది మనకి. సో ఆప్షన్స్లో 2017 to 2018 ఇస్ ద సొల్యూషన్. ఇక్కడ మనకి 2016 into 17 ఉంది. సో ఓకే, మనకు ఆప్షన్స్లో 2017 to 18 లేదు. సో సెకండ్ హైయెస్ట్ ఏంటో చూద్దాం. సెకండ్ హైయెస్ట్ మనకి 2016 to 17. ఓకేనా? ఆప్షన్స్లో ఉన్న వాటిల్లో ఏది హైయెస్ట్ అని అడిగాడు. సో ఆప్షన్స్లో ఉన్న వాటిలో కంపేర్ చేసుకుంటే 2016 to 17 ఇస్ ద హైయెస్ట్, 0.62 గ్రోత్ రేట్ అనమాట. 2017 to 18 ఆల్ టైమ్ హైయెస్ట్, కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మాత్రం 2016 to 17 ఇస్ ద హైయెస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మన కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారు. రామ్ ఈజ్ ఏ బాయ్ ఈజ్ రిటన్ యాజ్ QAZ WSX EDC. మనకి ఇప్పుడు కామన్ తీయాలి, చూద్దాం. రామ్ ఈజ్ బాయ్ మీన్స్ QAZ WSX EDC. నెక్స్ట్ బాయ్ హ్యాస్ కార్. బాయ్ హ్యాస్ కార్ మీన్స్ PLM QAZ IJB. నెక్స్ట్ కార్ ఈజ్ బ్లూ. కార్ ఈజ్ బ్లూ ఎవరు ఇచ్చారు? EDC IJB FTB. సో ఇచ్చినట్టు రాసుకుందాం. ఇప్పుడు వీటిలో కామన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. మనకి ఏం కావాలి? రామ్ కావాలి. సో రామ్ అండర్లైన్ చేసుకొని ఇక్కడ బాయ్ అని ఉంది, ఇక్కడ కూడా బాయ్ అని ఉంది. సో ఫస్ట్కి సెకండ్కి కామన్ ఏ ఉంది? QAZ. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ అని ఉంది, థర్డ్ వన్లో ఈజ్ అని ఉంది. సో ఫస్ట్కి థర్డ్కి కామన్ ఏంటి? EDC. సో మిగిలిపోయింది ఏంటి? WSX. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు మనం ఇలాంటి ప్రాబ్లం ఇస్తే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. సెలెక్ట్ ద నెంబర్. మనకి చూడగానే అర్థమవుతుంది సిరీస్ అని చెప్పి. 4, 6, 8 2, 2, 2 ఇంక్రీజ్ అయినాయి. నెక్స్ట్ 18 డైరెక్ట్గా 10 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 16 2 డిక్రీజ్ అయింది. సో ఇది మనకి డైరెక్ట్ సిరీస్ కాదు. 4, 8, 16. ఓకే, ఆల్టర్నేటివ్ సిరీస్ చెక్ చేయండి. ఇంటూ 2 అంటే దీని తర్వాత దానికి ఇంటూ 2 రావాలి. సో మనకి అటు పక్కది అవసరం లేదు, మిడిల్లోది కావాలి. ఇక్కడ 6 into 3 18, 18 into 3 54 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఆల్టర్నేటివ్ సిరీస్ ఇచ్చారు, చాలా ఈజీ క్వశ్చనే. బట్ ఎవరైతే ఓన్లీ స్ట్రైట్గా ఉన్న వాటి మీద ఫోకస్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఆల్టర్నేటివ్ సిరీస్ అని కూడా ఒకటి ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సెలెక్ట్ ద లెటర్స్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఇది కూడా మనకి సిరీస్, లెటర్ సిరీస్ ఇచ్చారు. A B D నెక్స్ట్ ఏంటి? సో మనకి లెటర్ సిరీస్లో డైరెక్ట్గా ఆల్ఫాబెట్ నెంబర్స్ త్రూ మనం వెళ్దాం. 1 1 2 4 నెక్స్ట్ ఏంటి అని. సో ఇక్కడ మనకు 1 ఇచ్చారు, 1 ఇచ్చారు, నెక్స్ట్ 2 ఇచ్చారు, ఆ తర్వాత 4 ఇచ్చారు. సో మనం క్లియర్గా చూసుకుంటే దీని ప్రీవియస్ వాల్యూ ఇక్కడ రాసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూ, ఈ రెండు కలిపితే వచ్చిన వాల్యూ రాసుకున్నారు. అండ్ ఇక్కడ 4 అనే వాల్యూ 1 + 1 + 2 అని రాసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? 1 + 1 + 2 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 రావాలి. 8 అంటే H రావాలి. సో మనకి ఆల్మోస్ట్ H షుడ్ బి ద ఆన్సర్. మనకి G అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకే, సో H విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. Consider the given statement and decide which of the given assumptions implicit the statement. సో మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, అజంప్షన్స్ ఏమి ఇచ్చారో చూసి స్టేట్మెంట్కి అజంప్షన్స్ సెట్ అవుతున్నాయో లేదో మనం చెక్ చేయాలి. సో ఫస్ట్, ఎగ్జామినేషన్స్ మస్ట్ బి కండక్టెడ్ వితౌట్ ఎనీ ఫేవర్ టు ఎవాల్యుయేట్ ద ట్రూ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో మనకి ట్రూ పర్ఫార్మెన్స్ బయటికి తెలిసే విధంగా, దాన్ని ఎవాల్యుయేట్ చేసే విధంగా ఉండేలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. అందుకు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు అజంప్షన్స్ ఏంటి? నో అన్ఫేర్ మీన్స్ ఆర్ హెల్ప్ షల్ బి
ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్. సో ఎగ్జామినేషన్ టైంలో ఎలాంటి హెల్ప్ చేయకూడదు. సెకండ్ అజంప్షన్ ఏంటి? టీచర్ షుడ్ హెల్ప్ దేర్ ఫేవరెట్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బెటర్. సో టీచర్స్ వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలంట. సో సెకండ్ రాంగ్, ఫస్ట్ రైట్. అందుకే మనకి ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. స్టేట్మెంట్ కంక్లూజన్స్ మళ్ళీ సిలాజమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ది ఆల్ రెడ్ ఆర్ వైట్. ఆల్ రెడ్ ఆర్ వైట్. నెక్స్ట్ ఆల్ వైట్ ఆర్ బ్లాక్. ఆల్ వైట్ ఆర్ బ్లాక్. ఇది మనకి వెన్ డయాగ్రామ్. ఇప్పుడు దీన్ని బట్టి కంక్లూజన్స్ చెక్ చేద్దాం. సమ్ వైట్ ఆర్ రెడ్. ఇక్కడ మనకి ఆల్ వైట్ ఆర్ రెడ్ ఉంది కాబట్టి సో ఇక్కడ రెడ్కి వైట్కి కామన్గా కొంచెం పార్ట్ ఉంది. సో సమ్ వైట్ ఆర్ రెడ్ కరెక్టే. నెక్స్ట్ సమ్ బ్లాక్ ఆర్ రెడ్. సమ్ బ్లాక్ ఆర్ రెడ్. ఇక్కడ రెడ్కి వైట్ కామన్గా అలాగే బ్లాక్ కూడా ఉంది కాబట్టి ఈ సెంటర్లో రెడ్ బ్లాక్ కామన్గా ఉన్నాయి. సో సమ్ బ్లాక్ ఆర్ రెడ్ కరెక్ట్. సమ్ రెడ్ ఆర్ నాట్ బ్లాక్. సో ఇక్కడ సమ్ రెడ్ ఆర్ బ్లాక్ అన్నారు బాగానే ఉంది. సమ్ రెడ్ ఆర్ నాట్ బ్లాక్ అనేది కాదు. ఎందుకంటే ఆర్ అనేది కంప్లీట్గా వైట్లో ఉంది, వైట్ అనేది కంప్లీట్గా బ్లాక్లో ఉంది కాబట్టి అవుట్ సైడ్ ద బ్లాక్ వెళ్ళే ఛాన్స్ లేదు. క్యాన్సిల్. ఆల్ బ్లాక్ ఆర్ వైట్. ఇక్కడ మనకి ఆల్ రెడ్ ఆర్ వైట్ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ కంక్లూజన్లో ఆల్ బ్లాక్ ఆర్ వైట్ అని ఇచ్చాడు. సో ఇది కూడా క్యాన్సిల్. సో ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. In a certain code language, selfish is written as TDMEJRI. How will monitor be written in that language? ఫస్ట్ ఇచ్చింది డైరెక్ట్గా రాసుకుందాం. సెల్ఫిష్. సెల్ఫిష్ ఎలా ఇచ్చారు? TDMEJRI. ఎస్ అంటే 19, టీ అంటే 20 +1, ఈ అంటే 5, డి అంటే 4 -1, ఎల్ అంటే 12, ఎం అంటే 13 +1, ఎఫ్ అంటే 6, ఈ అంటే 5 -1. సో +1 -1 +1 ఈ ఫార్మాట్లో ఇచ్చారు. సో ఇదే ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి? మానిటర్. మానిటర్కి ఫైండ్ అవుట్ చేస్తాం. సో మానిటర్. మానిటర్. సో మనకి ఫస్ట్ ఏం చేయాలి? ప్లస్. ఆల్టర్నేటివ్గా అన్ని ప్లస్ చేద్దాం, తర్వాత మైనస్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఎం అంటే 13, 13 + 1 14, 14 + 1 15, 20 + 1 21, 18 + 1 19. నెక్స్ట్ మైనస్. 15 - 1 14, 9 - 1 8, 15 - 1 14. NNOHUNS. NNOHUNS. ఓకేనా? సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. A team is to be selected from 9 players A, B, C, D, E, F, G, H and M. There will be 6 players. 9 players లో 6 players సెలెక్ట్ చేయాలి. మనకు కండిషన్స్ ఇచ్చారు. A cannot be selected with B. A cannot be selected with B. G cannot be selected with H. H and A should be in the same team. H, A సేమ్ టీంలో ఉండాలి. G cannot be with H. అంటే A ఉన్నప్పుడు B ఉండదు, కానీ A ఉన్నప్పుడు H ఉంటుంది, H ఉన్నప్పుడు G ఉండదు అనమాట. అంటే A and H ఉన్నప్పుడు B, G ఈ రెండు ఉండవు. ఓకేనా? అలాగుంటుంది మనకి టీమ్. నెక్స్ట్ E cannot be selected with F. ఈ అనేది ఎఫ్తో ఉండదు. ఇదో కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ సి కెనాట్ బి విత్ హెచ్. సి అనేది హెచ్తో మళ్ళీ ఉండదు. బట్ ఆల్వేస్ మస్ట్ బి సెలెక్టెడ్ విత్ డి. సి అండ్ డి ఎప్పుడు కలిపి ఇవ్వాలి. ఇది మనకి ఇచ్చింది. ఫస్ట్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఎం రాసుకుందాం. ఒకవేళ మనం ఏ సెలెక్ట్ చేస్తే బి ఉండదు, హెచ్ ఉంటుంది, జి ఉండదు, సి ఉండదు. ఈ ఎఫ్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఉంచి ఈ ఉంచి ఎఫ్ తీసేసాం. సో మనకి 4 వెళ్ళిపోతున్నారు. అంటే ఏ ఉంటే 4 వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది మనకి అవ్వదు. ఎందుకంటే మనకి 6 మెంబర్స్ ఉండాలి, ఇక్కడ మనకి 5 మెంబర్సే ఉన్నారు. నెక్స్ట్ ఏం చేద్దాం?
ఏ ఉంచి బి సెలెక్ట్ చేసుకుందాం. ఏ బి సి డి ఈఎఫ్ జిహెచ్ఎం. ఇప్పుడు ఏని తీసేద్దాం, బిని సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏ ఉన్నప్పుడు హెచ్ ఉండాలి కాబట్టి ఏ లేదు, హెచ్ కూడా లేదు. సో ఇప్పుడు బి ఉన్నప్పుడు జిసి ఉండకూడదని లేదు కాబట్టి ఆ రెండు ఉండొచ్చు. సి ఉన్నప్పుడు డి పక్కా ఉండాలి, అది కూడా ఉండొచ్చు. ఎంకి ఎలాంటి సంబంధం లేదు, ఎం కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ ఉంటే ఎఫ్ ఉండకూడదు, ఎఫ్ ఉంటే ఈ ఉండకూడదు. సో ఒక కండిషన్ ఏంటి, ఈ ఉండి ఎఫ్ ఉండకూడదు, ఇంకో కండిషన్లో మనకి ఎఫ్ ఉండి ఈ ఉండకూడదు. సో ఈ రెండిట్లో మనకి ఏది ఉంటే అదే మన ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 4 BCDEGM, BCDEGM ఈ ఆప్షన్ ఉందన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. కాబట్టి మిగతా కూడా చెక్ చేసుకోండి. ఏ అనేది రెండిట్లో ఉంది, క్యాన్సిల్. ఇక్కడ బి ఉంది, హెచ్ కూడా ఉంది. ఓకేనా? సో మనకి బి ఉన్నప్పుడు ఏ ఉండదు కాబట్టి హెచ్ కూడా ఉండదు. ఓకేనా? సో ఆ విధంగా ఇది కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. క్లియర్? సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇది థర్డ్ క్వశ్చన్ మీకు ఈ పేపర్లో. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ RSMPLDFN ఈజ్ రిటన్ యాజ్ LLGEEGFWXE. ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ రెండు సపరేట్ లెటర్స్ ఉన్నాయి, ఆర్ అండ్ ఎస్ అని. ఇక్కడ మాత్రం LL రెండు ఉన్నాయి. ఒక్కసారి రెండింటికి డిఫరెన్స్ చూద్దాం, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. ఇక్కడ ఆర్ అంటే ఎల్ ఎలా వచ్చింది, -6 చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఎస్ అంటే 19కి 12 ఎలా వచ్చింది, -7 చేస్తే వచ్చింది. సో -6 -7 జరిగింది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ -8 ఉంటే మన ప్రాసెస్ కరెక్ట్గానే చేసినట్టు డైరెక్ట్గా సొల్యూషన్ రాసుకుంటాం. ఎం ఉంది, ఎం అంటే 13, 13 - 8 అంటే 5E సరిపోయింది. సో డైరెక్ట్గా రాసుకుందాం. RSMPLDFN. సో అన్నిటికీ మనం డైరెక్ట్గా లైన్స్ గీసుకొని ఇది -6 -7 -8 మనకు ఆల్రెడీ కనిపెట్టేసాం. LLEGFWXE. నెక్స్ట్ పి అంటే మనకి 16 -9 7G. నెక్స్ట్ ఎల్ అంటే 12, 6 ఉంది, -6. ఓకే, -6 మళ్ళీ వచ్చింది. 6 7 8 9 కరెక్ట్గానే ఉంది, -6 వచ్చింది. అంటే మళ్ళీ 7 8 9 వచ్చిందేమో చెక్ చేద్దాం. సో డి అంటే 4, W 23. సో -4 చేస్తే 26, -3 చేస్తే 23. ఓకే, -7, 6 24, 6 -2 -8, 14కి -9 చేస్తే 5. ఓకేనా? 6 7 8 9 మైనస్ చేస్తూ 2 టైమ్స్ ఇచ్చారు, 2 టైమ్స్ ఇచ్చారు. అదే విధంగా చేద్దాం ఇక్కడ కూడా. సో X Z B H Q N T V. ఇది -6, 24 - 6 18 అంటే R. నెక్స్ట్ 26 -7 అంటే 19 S. నెక్స్ట్ B -8 అంటే B ఆల్రెడీ 2 మైనస్ చేస్తే 6 ఉంది, 26 - 6 20 T. నెక్స్ట్ H -9 ఆల్రెడీ 8 క్యాన్సిల్ అయిపోగా 1 మిగిలింది. సో Z -1 Y. నెక్స్ట్ 17 - 6 11 K. 14 - 7 7G. 20 - 8 12 L. 22 - 9 13 M. సో RSTYKGLM, RSTYKGLM. సో ఈ ప్రాబ్లం ఏమి లేదు, ఇటువైపు ఉన్న లెటర్స్ అటువైపు ఉన్న లెటర్స్ ఒక ఆర్డర్ ప్రకారంగా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఆర్డర్ ఏంటి అంటే -6 -7 -8 -9 -6 -7 -8 -9 అలా ఇచ్చారనమాట. సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి మనం ఇచ్చిన దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం, అంతే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. 12496 12448 12424. నెక్స్ట్ ఏంటి, ఈ సిరీస్ చూస్తే కొంచెం కొత్తగా ఎలా ఇచ్చాడంటే ఓన్లీ లాస్ట్ 2 డిజిట్లు మాత్రమే ఇచ్చాడు, మిగతావన్నీ సేమ్ ఉన్నాయి. అంటే 124 అలానే ఉండి 96/2 48, 48/2
24/2 ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో 12412 is the solution. Option 4 is the solution for question number 98. Next, question number 99. There are 5 people, A, G, M, J and D. Every person has to select one item each from the box containing items number from 1 to 5. ఒక బాక్స్లో 1 to 5 నెంబర్స్ ఒక ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఈచ్ 1 నెంబర్ తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఏ, జి, ఎం, జే అండ్ డి. ఓకేనా? సో మనకి ఏమని ఇచ్చారు? ఏ అండ్ జే సెలెక్టెడ్ ఐటమ్స్ 5 and 2 అని ఇచ్చారు. అంటే ఏ 5 సెలెక్ట్ చేసుకున్నాడు, జే 2 సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకేనా? అంటే మనకి మిగిలింది ఎవరు? జి, ఎం, డి మిగిలారు. మనకి 3, 1, 4 మిగిలినాయి. జీ కెనాట్ సెలెక్ట్ ఐటమ్ 3. జీ అనేది ఐటమ్ 3 సెలెక్ట్ చెయ్యదు. అంటే మనకి జీ 1 కానీ లేదా 4 కానీ సెలెక్ట్ చేయాలి. మీన్ వైల్ ఎం కెనాట్ సెలెక్ట్ 3 or 5. ఎం అనేది 3 or 5 రెండు సెలెక్ట్ చేయదు కాబట్టి ఇటు 3 ఎలాగో లేదు, అక్కడ 5 వాడు ఏ తీసుకున్నాడు కాబట్టి 1 or 4. ఇది కూడా మనకి 1 కానీ 4 కానీ సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలింది ఎవరికి? మనకి డి. సో డికి ఇక్కడ 3 ఇద్దరికి లేదు కాబట్టి ఇక్కడ పక్క 3నే. సో అంటే జి అంటే 1 కానీ 4 కానీ తీసుకుంటారు, ఎం అంటే 1 కానీ 4 కానీ తీసుకుంటారు. మనకు అడిగింది ఏంటి? విచ్ ఐటమ్ జీ సెలెక్ట్. సో ఐటమ్ 1 or 4. ఓకేనా? ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనకి పజిల్ టెస్ట్ మెథడ్లో చెప్తాను చూడండి. ఏ, జి, ఎం, జే, డి ఇలా ఇచ్చారనుకుందాం. సో 1, 2, 3, 4, 5 నెంబర్స్ డైరెక్ట్గా ఇలాగా బాక్స్లా గీసేసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఏ అండ్ జే సెలెక్టెడ్ 5 and 2. ఏ 5 సెలెక్ట్ చేసుకున్నాడు, అలాగే జే 2 సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే జే మిగతావి సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు. అలాగే ఏ కూడా మిగతావి సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు. అంటే ఇక్కడ 5 ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇంక ఎవరు 5ని సెలెక్ట్ చేసుకోరు. ఇక్కడ కూడా ఎవరు 2ని సెలెక్ట్ చేసుకోరు. ఓకేనా? నెక్స్ట్ జీ కెనాట్ సెలెక్ట్ 3. జీ 3ని సెలెక్ట్ చెయ్యదు, అయిపోయింది. ఎం కెనాట్ సెలెక్ట్ 3 or 5. ఎం 3ని సెలెక్ట్ చేయదు, అలాగే 5ని సెలెక్ట్ చేయదు. 3ని సెలెక్ట్ చేయదు, అలాగే 5 ఆల్రెడీ లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి డి. ఇక్కడ అన్నీ చూసుకుంటే 3కి అన్నీ క్యాన్సిల్ అయిపోతే ఒకే ఒక బాక్స్ ఉంది కాబట్టి డికి 3 ఫిక్స్ అయిపోయాం. అంటే 1 ఇది కాదు, ఇది కాదు. సో ఇక్కడ ఎన్ని బాక్సులు ఖాళీ ఉన్నాయి? 4 బాక్సెస్. జీకి ఎంకి 1 కానీ 4 కానీ 1 కానీ 4 కానీ. సో ఇది మనం పెద్ద పెద్ద పజిల్ టెస్ట్లు ఇస్తారు. అంటే ఈ ఎగ్జామ్ కాదు, వేరే వేరే ఎగ్జామ్స్కి అలాంటి వాటికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఈ ప్రాబ్లం అయితే మనం జనరల్గా చేసే విధంగానే ఇచ్చాడు, బట్ ఇలాంటి టెక్నిక్ కూడా ఉంటుందని మీకు చెప్పడం కోసం ఈ మెథడ్లో కూడా చెప్పాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. సెలెక్ట్ ద నంబర్ సెట్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఒక సిరీస్ ఇచ్చాడు, సిరీస్ రేషియోస్ వైజ్ ఇచ్చాడు. చూడండి, 4:9, 25:49, డాష్ 289:361. సో ఇక్కడ ఒకసారి ఈ నంబర్స్ వేటికి స్క్వేర్స్ రాద్దాం. 2^2:3², 5^2:7², ఇది 17^2:19². సో వీటిని చూస్తే మనకు ఒక ఐడియా రావాలి, ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ అని. 2, 3 ప్రైమ్ నెంబర్స్, 5, 7 ప్రైమ్ నెంబర్స్. తర్వాత ఏంటి? 9, 10 తర్వాత 11, తర్వాత 12, తర్వాత 13, 14, 15, 16 కాదు, 17, 19 సరిపోయింది. సో 11^2:13² అంటే 121:169. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. వరుసగా ప్రైమ్ నెంబర్ స్క్వేర్లు ఇచ్చి రెండు సెట్గా తీసుకొని వాటి స్క్వేర్స్ రాశారు, అంతే. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 లాస్ట్ క్వశ్చన్, ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. సో మనకి ఈ క్వశ్చన్తో టోటల్గా 21 జనవరి 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ కంప్లీట్ అయింది.
ఈ పేపర్లో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి కానీ, లేదా సిరీస్ నుంచి కానీ ఇలా మనకి చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఓకేనా? సో ఈ పేపర్లో వెయిటేజ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. సొల్యూషన్స్ వినటంతో పాటు ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ అయితే మీకు రాలేదో ఆ ప్రాబ్లమ్స్ యొక్క మోడల్స్ ఒకసారి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఆ మోడల్ పైన గ్రిప్ వస్తుంది అనమాట. ఈ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం గల కారణం అదే. మనకి ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ కాబట్టి సో ఈ క్వశ్చన్స్ అంటే కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది మీకు నార్మల్గా ప్రాక్టీస్ చేసే వాటికంటే. సో ఈ పేపర్స్లో ఒక్క బిట్ కూడా మీరు మిస్ అవ్వకుండా 100% నేర్చుకోవాలి. సో ఆ విధంగా మీరు క్లియర్గా ఒకసారి పేపర్ అంతా విన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే? ఈ సొల్యూషన్స్ PDF డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.